గొప్ప కార్యాలు చేయు దేవుడా. అయా మహిమ గల తండ్రి నీకు స్తోత్రాలు. అయా దుర్గమును స్థాపించువాడా నీకు స్తోత్రాలు. అయా నీ మాట వలన ప్రభా అనేకులు సజీవులుగా మారారు తండ్రి. అనేక జీవితాలు మారాయి తండ్రి. అయా నైనా కొండల సహితము ప్రభా నీ మాట విన్నాయి దేవా. అయా నైనా ఈ దినాన్ని ప్రభా నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి, ఆయన ఇచ్చి గొప్పదనాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఈ దినాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన. నీ సాటి దేవుడు లేడయ్యా, నీ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా, నీ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును, ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును, ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును, ఆరాధిస్తును. అవును ఆయన పాడలేదు. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతులు చెల్లిద్దాం. ఇష్టాన్ని కాపాడు గొర్రెను దాచినటువంటి దేవుడు, మనల్ని కాపాడడానికి ఆయనే పైగా మారినటువంటి దేవుడు. ఇష్టాన్ని కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మల్ని కాపాడుటకు నీవే పైగా మారావు. ఇష్టాన్ని కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మల్ని కాపాడుటకు నీవే పైగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును, ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును, ఆరాధిస్తును నిన్నే ఆరాధిస్తును. అవునేమో ఆరాధిస్తానయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతి చెల్లిద్దాం. నేను వెతకకపోయినా నన్ను వెతికితివి, నే ప్రేమించకపోయినా నాపై ప్రాణం పెట్టితివి. నేను వెతకకపోయినా నన్ను వెతికితివి, నే ప్రేమించకపోయినా నాపై ప్రాణం పెట్టితివి.
నీవు వెతకకపోయినా నిన్ను వెతికి రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన. నీ కొరకు నా కొరకు ఆయనే బలిగా మారినటువంటి గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని ప్రేమిస్తూ ఉన్నావా? పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో దేవుని ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఒకసారి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించే వారిగా ఉన్నాము, దేవుని మహిమ పరిచే వారిగా ఉన్నాము, దేవుని గణపరిచే వారిగా ఉన్నాము. దేవుడిచ్చిన బలమును బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడిచ్చిన జీవాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి, అందరూ రెండు చేతులు పైకెత్తుదాం. ఎవరు ఆరాధనలో మాట్లాడకూడదు. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, అయా మహిమ గల యేసయ్యా నీకు స్తుతులు. అయా నీవు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. ఈ సమయం చూడలేని వారు, ఈ సమయాన్ని పొందలేని వారు, నిన్ను ఆరాధించడానికి సమయం లేని వారు అనేక మంది ఉన్నారు. కానీ నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆరాధింతును, నిన్నే
నిన్నే ఆరాధింతును యేసయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నాయన నా తండ్రి గారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మా ప్రియుల కుటుంబాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా ఆత్మీయ తండ్రిని బట్టి వందనాలు. ఆయన చేసిన ప్రార్థన కన్నీరు రోదన తండ్రి గారు పవిత్రే కాదు నాయన మా కుటుంబాలపై ఉన్నది బాబయ్య. నీతిమంతుడి ప్రార్థన ఆశీర్వాదం దీవెన నాయన నా తండ్రి గారు ఆయన అడిగిపెట్టిన ప్రతి స్థలాన్ని దీవించేవు తండ్రి. నాయన పెంట కుప్పల మీద ఉన్న వారిని కూడా నువ్వు పైకి లేవనెత్తావు తండ్రి. ఆయన ప్రార్థన ద్వారా దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయన చేసిన ప్రార్థన అటువంటిది బాబు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. జ్ఞాపం చేసుకోండి. ఇగో తండ్రి బిడ్డలు మా మధ్య నిలుస్తున్నారు తండ్రి. వారిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అన్నయ్య గారిని బట్టి జ్యోతిని బట్టి కూడా వందనాలు బాబు. జ్ఞాపం చేసుకోండి. దూరం అయినప్పటికీ నీ బిడ్డలందరూ తండ్రి సంఘ బిడ్డలన్నీ సన్నిధికి వచ్చిన ఆయన ఈ రీతిగా సూచించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో పవిత్ర ఆయన జ్ఞాపం చేసుకోండి బాబయ్య. తండ్రి గారు మరి అనుకున్న కోరికను బాబు సిద్ధింపు చేస్తా ఉన్నది బాబయ్య. మరి ఎన్నో అవసరాలు కలిగి ఉంది నాయన బిడ్డ ఎంతో సోదరులో ఉంది. అయినప్పటికీ నాయన నా తండ్రి గారు నిన్ను మహింపరచాలా నాయన. సంఘాన్ని అంతా సేవకులు పిలుచుకొని నాయన మరి కూటాన్ని ఇలా జరిగింతా ఉన్నది బాబు. నీకు వందనాలు స్తోత్రాలు. ఇగో ప్రీతల్ని బట్టి కూడా వందనాలు. మరి ఆ బిడ్డ పోచాపన విప్రాలు కూడా ఎంతో ఉన్నది నాయన. ఆ బిడ్డ ఎంతగానో ఉండి ముందుకు నడిపిస్తా ఉన్నది బాబు. ఆ బిడ్డ కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నావు తండ్రి. నాయన జ్ఞాపం చేసుకోండి. కుటుంబంలో పొదువులు కొరతలు అన్ని తీసివేయమని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇదిగో మరి చక్కడ కానిపించేవి తండ్రి. చక్కడ మనవనిచ్చేవి దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి కుమారుడు మనోజును కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆ కుమారుడు కూడా నీ సన్నిధిలో తెరపరచండి బాబు. ఆ బిడ్డను మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. జ్ఞాపం చేసుకోండి. పవన్ కూడా జ్ఞాపం చేసుకోండి. పరిమళ ఇద్దరు బిడ్డలు మీ చేతులకు అప్పగింతున్నాం. మరి ఆ బిడ్డ ఏ పొదులు కలిగి ఉన్నది అన్ని కూడా మీరు తీర్చమని మీ చేతులకు అప్పగింతున్నాం. అలాగే ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యంలో మీరు ఉండండి. వర్తమానంలో కూడా మీరుండి మయం పొందుకుండేలాగా ఇంకా సమయాన్ని బిడ్డలందరూ రావడానికి కూటమి ఘనంగా మర్యాదగా జరిగించమని ఈ చుట్టుపక్కల బిడ్డలందరూ కూడా రచన మార్గంలో నడిపించమని మీ గొప్ప కార్యం జరిగించమని నాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని బట్టి సేవకులు పెట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామాన్ని చిన్న పని అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ మరి కృతజ్ఞత కూడుగా మరి దావీదు భక్తుడు నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములో దేనిని మరొకము అని తాను బోధించుకుంటూ మరి ప్రభుని బహుగా మహిమపరచడం మనం చూస్తున్నాం. మరి పవిత్ర గారు వారి జీవితంలో దేవుడు ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు దేవుడు చేసి ఉన్నారు. ఈ సమయంలో వారు సాక్ష్యం ఇస్తారు. వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నారు. బైబిల్ ఏదమ్మా? బైబిల్ దేవుడికి రాజ్యంలో ఉన్న నాన్నగారికి వందనాలు. సేవకులకి నా వందనాలు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నా సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఒక 15 నిమిషాలు నా జీవిత సాక్ష్యం మీ దగ్గర పంచుకోవాలనుకుంటున్నాను. ఒక అన్యుల కుటుంబంలో ఉన్న నేను కొన్ని అవాంత కారణాల వల్ల 2009లో నేను ఏటుమోగ గ్రామం నుండి కాకినాడకి సిటీకి రావడం జరిగింది. వచ్చి మరి నేను డ్రైవర్ కాలనీలో ఉండేదాన్ని. ఆ టైంలో నేను మంచి భయంకరమైన విగ్రహారాధనలో లోకంలోనే ఉన్నాను. ఈ జీవంగల దేవుడి గురించి నాకైతే ఏమీ తెలీదు. ఆ టైంలో నాకు భయంకరమైన నరాల వీక్నెస్ అనే ఒక వ్యాధి సంభవించింది. ఆ టైంలో నేను ఒక క్రైస్తవుల ఇంట్లో రెంట్కు ఉండేదాన్ని.
ఆ పక్కన నేను భయంకరమైన పూజలు చేసే టైంలో మరి ఆత్మీయ తండ్రి మోషే నాన్నగారు ఆవిడకి ప్రార్థన చేయడానికి వచ్చేవారు. వచ్చి పక్కన ఉన్న అమ్మాయిని పిలవమ్మ ప్రార్థన చేస్తాననేవారు. నేను పూజ చేసుకుని గదిలోకి వచ్చినప్పుడు ఆయన నత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేసినప్పుడు నాకు ఏదో ఒక శక్తి సంభవించినట్టు అనిపించింది. అప్పుడే నేను శనివారం పూజ చేసుకున్నాను. ఆ తర్వాత చాలా భయంకరమైన వ్యాధి వచ్చింది. మళ్ళీ మరణానికి దగ్గర అయిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళే ముందు పాస్టమ్ గారు ఒకసారి నాకు ప్రార్థన చేయడానికి వచ్చారు. మా హౌస్ ఓనరు వాళ్ళకి ఫోన్ చేయగా వచ్చారు. వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి నా స్థితి బాగోక పెద్దాపురం మా నాన్నగారు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చారు. మరి నా సంఘం అంతా నా సేవకుడు అంతగా నేను అప్పుడు గుర్తించలేదు. అప్పుడు నాకు పెద్ద తెలియదు. ఆ టైంలో నేను పెద్దాపురం నన్ను హాస్పిటల్కి చనిపోయానని మా నాన్నగారు నన్ను శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడే కప్పెడదాము, తీసుకెళ్ళి అక్కడ కాల్చుదామని తీసుకెళ్ళే టైంలో మరి ఇక్కడ నాకు సేవకుడు పలానా వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి మీ అందరికీ కొంతమందికి తెలుసు ఆ విషయం ఉంది. ఆ అమ్మాయికి అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తున్నారని మరి సేవకుడు చాలామంది ఉపవాసాలు ఉండి నా కోసం మరి నేను ఎవరో తెలియకపోయినా నా కోసం నా సంఘం నా సేవకుడు మరి మోషే నాన్నగారు మరి అప్పుడు ఆ టైంలో మరి జాన్వాల్ పాస్టర్ గారు మరి అందరూ మరి దేవుడి పళ్ళని కూడా అప్పుడు సర్పవరంలో ఉండేవారు. ఆయనకి కూడా ఫోన్ చేసి ఆ సంఘంలో కూడా ప్రార్థన చేయమని ఆయన చెప్పారని కూడా తర్వాత నాకు తెలిసింది. మరి వీళ్ళందరూ నా సంఘం నా సేవకులు కూడా నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా నా బాడీ తీసుకెళ్తుండగా బాలా చెరువు దగ్గర వైఎస్ఆర్ రాజశేఖర్ గారి విగ్రహం ఓపెనింగ్ రోజుని ట్యాక్సీ ఆగింది. అక్కడ ఆగినప్పుడు నాకైతే ఏమీ స్పృహ లేదు. కొన్ని తెల్ల కాకులు వచ్చి మరి దేవదూతలే అప్పుడు నాకు తెలియదు. కొన్ని తెల్ల కాకులు వచ్చి నా చెవులో సౌండ్ చేసేవి. అది నాకు తెలుసు ఆ టైంలో. అది ఫస్ట్ టైం నేను చూసిన దర్శనం అండి అది. అప్పుడు నన్ను నా వేళ్ళు కాళ్ళు కదులుతున్న టైంలో మా నాన్నగారు అప్పుడు అన్నారు, ఎక్కడికి కాదు కానీ పెద్దాపురం పాండవరం అంట దగ్గర ఉన్న హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళిపోవడం ట్యాక్సీ అని చెప్పినప్పుడు అప్పుడు అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేస్తుంటే నా బాడీ సహకరించేది కాదు. మరి సెలూన్ పెట్టినప్పుడు చెయ్యి పెద్దగా ఉబ్బిపోయింది. మరి ఇంజక్షన్ చేస్తుంటే చెయ్యి వాళ్ళు నర్సుల మీదకి ఆ మందు వెళ్ళిపోతే వాళ్ళు దవడ మీద కొట్టేసేవారు నన్ను. వీడి బాడీ సహకరించట్లేదు, ఒక 5 రోజులు మాత్రమే బ్రతుకుతుంది, ఇంకా బ్రతకదని ఖచ్చితంగా చెప్పేశారు. గాలి నీరుతో బ్రతకాలని. ఇంకా 5వ రోజున తెల్లవారితే ఆదివారం ముందు రోజు శనివారం నైటు ఒక దర్శనం చూస్తున్నానండి. మా అమ్మ నేను చూడలేను, ఇవి చచ్చేటప్పుడు గింజుకుంటుంది, నేను వెళ్ళిపోతున్నాను. మా అమ్మ వెళ్ళిపోయింది, మా నాన్నగారు కాపలా ఉన్నారు. నాకు మా భార్గవి అంటే ఇష్టం. పిల్లోడైతే 7 మొగలో ఉన్నాడు. మా చిన్న పిల్ల మా పరిమళ తీసుకొచ్చి పక్కన వేసారు. మా నాన్నగారు పక్కన కూర్చున్నారు. నా శరీరం అయితే ఎల్లకదలా ఉంది కానీ నా ఆత్మ అయితే బోర్లా ఉంది. పక్కన ఒక ఆవిడ చాలా బాధపడుతూ ఉంది. ఆ సమయంలో నేను అడుగుకుంటున్నాను, ఆవిడ మూలుగు విని ఎందుకు వచ్చింది, ఆ మనిషిని తీసుకెళ్ళిపోక 3 నెలల నుంచి బాధపడుతుంది, అదేదో క్యాన్సర్ కాయ అంటున్నారు, పగలగొట్టి తీసుకోవచ్చు కదా అని నేను అనుకున్నాను. నేను అనుకుని అలా మూలుకుంటూ అలా మత్తులోనే ఉన్నాను. మరి మన సేవకుడు వచ్చారు, సంకలో బైబిల్ పెట్టుకుని బోర్లా ఉన్న నా ఆత్మని ఎల్లకదలా పెట్టాడండి. పెట్టి వెళ్తూ ఆవిడకున్న ముక్కులో పైపు లాగేసి వెళ్ళిపోయారు హాస్పిటల్లో. లాగేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత దర్శనం అదే అండి నాది అప్పుడు హాస్పిటల్లో. కొంత దూరం వెళ్ళిన తర్వాత గడప దగ్గరికి వెళ్ళాక ఆయన మాయమైపోయారు. ఒక గ్రీన్ కలర్ క్లాత్ ఆవిడకి కప్పేశారు. మెలకు వచ్చేసరికి పక్క వాళ్ళు ఏడుస్తున్నారు, నా మీద మా నాన్న పడుకొని ఉన్నారు ఇలా పట్టుకొని అండిపోతానని. నేను అప్పటికి 21 రోజు అండి నేను తిని నీళ్ళు వేస్తుంటే కిందకు వచ్చేసి పెంచేత నీళ్ళు వేసేవారు కానీ కిందకి కార్చేసేదాన్ని. అప్పుడు మా నాన్నగారు ఇలా చూసి నాన్న అంటే అమ్మ అన్నాడు. నాకు ఆకలి వేస్తుందంటే చాలా ఆనందపడిపోయారండి. నా తలగడ కింద ఉన్న డబ్బులు పట్టుకెళ్ళి గబగబా కాఫీ తెచ్చి పెడితే తాగానండి. తాగిన తర్వాత ఆకలి వేస్తుంది, అన్నం తింటానండి. ఫోన్ చేసి మా అమ్మగారికి తెమ్మంటే ఆదివారం అన్ని రకాలు వండి తెచ్చారు. చక్కగా తిన్నాను. మళ్ళీ రోజు సోమవారం నేను ఇంటికి వెళ్ళిపోతానంటే డాక్టర్లు ఆశ్చర్యమండి, అసలు నాకు బ్రతుకు లేదు, ఇలా ఉన్నానంటే కేవలం దేవుని కృప,
నా సేవకుడు నా కొరకు కాచిన అంగలార్పులు, నా సంఘం నా కొరకు చేసిన ఆ ప్రార్థనేనండి నా జీవితంలో గొప్ప అద్భుత కార్యం జరిగింది. మరి ఆ దినం ఆ రోజు నాడు ఒకటే అనుకున్నానండి, నేను నా పిల్లలతో కలిసిమెలిసి ఉంటే జీవితంలో నేను లోకం వైపు తిరిగి చూడనని. అటు రీతిగానే ఈ సమయం వరకు కూడా నేను ఉన్నానండి. మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు ఆ దినాన. మరి తర్వాత 2020లో అయితే మళ్ళీ మరణానికి వెళ్ళాను. మరి కరోనా ఇంకా లాస్ట్ టైం నాకు తెలిసిపోతుంది. డబ్బాలో రాళ్ళు వేసి గిలకరిస్తే ఎలా ఊగుతాయో అలాగ నా గుండె ఊగిపోయేది. అప్పటికి మరి సేవకుడు మరి మోషే గారు లేరు. అప్పటికే ఆయన దేవుడి రాజ్యం చేరిపోయారు. మరి ఆ టైంలో మరి డేవిడ్ అన్నకి ఫోన్ చేశాను. చేస్తే ప్రార్థన చేస్తానన్నారు, చేశారు. కానీ పిల్లలు అది క్వారంటైన్కి వెళ్ళొద్దన్నారు. నాకు నేనుగానే ఇంకా లాస్ట్ టైం నాకు తెలిసిపోతుంది, నా వంట మీద ఉన్న వస్తువులు అక్కడ పెట్టి డైరీలో కొన్ని ఎవరికి ఏం బాకీయో ఎవరు మాకు బాకీయో రాసేసి నేను వెళ్ళిపోయాను. నా కొడుకు అలిగి నాతో మాట్లాడటం మానేశాడు. తీసుకెళ్ళి క్వారంటైన్లో పడేసినప్పుడు ముందు రాత్రి ఒక దర్శనం చూశానండి. గుప్పుడు బియ్యం తీసి అలాగ వేసినప్పుడు దాని నిండా పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు గోడ మీద పాకేస్తున్నాయి. అప్పుడు దేవుడి స్వరం వినబడుతుంది. పాస్టర్ గారు వచ్చారు. వచ్చి సేవకుడు వచ్చి, మోషే గారు నేను వీటి కోసం ప్రార్థన చేస్తాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి రామ్మా అన్నారు. వెళ్ళి రా అన్నారు కనుక నేను వ్యాన్కి ఫోన్ చేసుకుని నాకు నేనుగానే ఎక్కేసి వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి మళ్ళీ దర్శనం చూస్తున్నాను. కింద ఉండేదాన్ని హాల్లో 2 చేతులు పైకెత్తి మరి డేవిడ్ అన్నయ్య అయితే మరి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ కొన్ని పళ్ళు ఉన్నాయి. ఆ దర్శనం చూశాను. అప్పుడు ఫోన్ చేశాను, అన్నయ్య ఎలా వచ్చిందంటే మేము తెల్లవాళ్ళు ప్రార్థన చేసామా నీకేం కాదన్నారు. అటు రీతిగానే మరి మరణానికి 2వసారి అప్పగింపబడ్డాను. నేను మళ్ళీ విడుదల పొందుకొని మళ్ళీ వచ్చాను. మరి ఇంత సజీవంగా ఉన్నానంటే అంతా కూడా దేవుడి మహాకృప. మరి నా ఒంటరి పయనంలో మరి నా కుమార్తెకి మంచి భర్త, మంచి అల్లుడండి. మరి నిజంగా నాకు పెద్ద కొడుకే వచ్చాడు అనుకుంటాను. మంచి కుటుంబంతో సావాసం. మరి పేరుకి వియ్యపురాలైనా నేను ఎప్పుడు వియ్యపురాలుగా ఉండలేదు. అమ్మ అనే ఉన్నాను. తను కూడా ఒక పెద్ద కూతురుగానే చూసుకుంది. మరి అమ్మ కూడా మరి పాస్టర్ గారు కూడా మరి చక్కగా నాతో ఉంటారు. మా 2 కుటుంబాలు 2 కుటుంబాలుగా ఉండవు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక కుటుంబంగానే ఉంటాము. మరి ఎంతగానో మరి గొప్ప కార్యాలు చేసిన దేవుడికి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. మరి 3వసారి మరి 2 సంవత్సరాల క్రితం కూడా మరి స్టెరిలిన్ టాబ్లెట్లు వాడేసినప్పుడు మరి అప్పుడు కూడా మరి హెల్త్ పాడైపోయి మరి హార్ట్కి కొట్టేసింది. ఆ టైంలో కూడా ముందుగానే దేవుడు బయలుపరిచినప్పుడు మరి నేను సేవకులకు చెప్పుకున్నాను. మరి సేవకులు అందరూ మరి ప్రార్థన చేశారు. మరి మోషే నాన్నగారు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ కుమారులు నా కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తారు. ఏదన్నా అవసరం అయితే వచ్చి మరి నాకు ప్రార్థన చేసి నాకు ధైర్యం చెప్పి వెళ్తారు. మరి ఆయన లేనప్పటికి కూడా వాళ్ళ కుమారులైన సేవకులు వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు. నా సంఘం ఇంకా అసలు వదిలిపెట్టలేదు. మరి పవిత్ర అంటే మరి చాలా గొప్పగానే చూస్తారు, నన్ను చాలా మంచిగానే చూస్తారు. మరి నన్ను నా తల్లి వదిలిపెట్టేసింది. కొన్ని అవాంత కారణాల వల్ల చెల్లెళ్ళు వదిలిపెట్టేశారు, ఆస్తుల గొడవల వల్ల. మరి ఇప్పటికీ కూడా మరి నా సంఘం అయితే నన్ను వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. అందుకనే నేను మొట్టమొదటిగా ఏదైనా ఇంపార్టెంట్ ఇస్తానంటే మొదటగా మీకే, నా సంఘానికి ఇచ్చుకుంటాను. నా సేవకులకి నా సంఘానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. మరి అటు రీతిగానే ఈ దినం కూడా మరి కూటమి ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే మరి నా కుమారుడికి బాబు పుట్టాడు. మరి ఆ బాబు వచ్చిన తర్వాత 5వ నెలలో ప్రేయర్ పెట్టుకుందామని అనుకున్నాను. మరి అవ్వలేదు, కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. మరి దాని వెంట మరి నాకు ప్రమోషన్ వస్తుంది అన్నాను కదా, అనౌన్స్ చేసేసారు, అయిపోయింది. మరి జీవో కూడా వచ్చేసింది. ఆగస్టు 19వ తారీఖుని సాలరీ కూడా డిక్లేర్ చేసేసారు. మరి దాని నిమిత్తం కూడా దేవుణ్ణి మహింపరచాలి. మరి ఫ్రెండ్స్ అందరూ అయితే టీచర్స్ అది మరి పార్టీ అడుగుతున్నారు. వాళ్ళకి మీకు పార్టీ ఇచ్చే ముందు మొదటగా నా జీవం గల దేవుణ్ణి నేను మహింపరచాలి అనేసి మరి నేను కూడిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత రాత్రి అయితే ఆయాల్ని కూడా వేస్తాను అనేసి జీవో వస్తుంది అన్నారు. తెల్లారేసరికి జీవో వస్తుంది అంటే అది టైం పడుతుందండి. కానీ తెల్లారేసరికి నేను సెల్ ఓపెన్ చేస్తే జీవో వచ్చేసింది.
మరి ఆయాల్ని కూడా చేసేస్తారు. ఇంకా నేను మొదటిసారి అందుకోకుండానే మరి నాకు ఒక హెల్పర్ని కూడా దేవుడు ఏర్పరుస్తున్నాడు. మరి ఇంత ఎదుగుదలకి కారణం అంతా కూడా దేవుని కృపండి. నా కృషి అయితే ఏమీ లేదు. మరి నా సేవకులు చేసిన ప్రార్థన, నా సంఘం నా కొరకు కాచిన అంగలార్పు, మరి కేవలం ఇది మాత్రమే కారణం అండి. ఇలా ఉన్నానంటే దేవుని కృప. ఇంకా కుమారుడి కొరకు అయితే ప్రార్థన చేయండి. మరి వాడు కొంచెం బ్రతుకు తెరువు నిమిత్తం బయట ఉన్నాడు. ఎక్కువగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నా బిడ్డలు కూడా నా భక్తిలో వాళ్ళు కూడా ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. నాకు కూడా మందిరంలో ఎక్కువ గడపాలని, సువార్తలో ఉండాలని, ప్రతి ప్రార్థనలో కూడా పాలు పంచుకోవాలని ఆశ అండి. కానీ నాకున్న ఉద్యోగం నిమిత్తం మరి నేను కొంచెం మందిరానికి దూరంగా ఉంటున్నాను. మరి దాని నిమిత్తం కూడా మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. మరి నా చంటి బిడ్డ సియోన్ రాజు అండి పేరు. మా సియోన్ రాజు కొరకు కూడా మరి ప్రార్థన చేయండి. మరి ఆ బిడ్డ 4 సంవత్సరాల మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టలేనప్పుడు ఆ పిల్ల అయితే నిజంగా అన్నలాగే పోరాడిందండి. మా కోడలైతే భక్తితోనే ఉంటుంది. ఒక టీవీ చూడదు, అంటే గొప్ప అని కాదు కదండి, ఒక టీవీ చూడదు, ఒక ఎవరితోని ముచ్చట్లు పెట్టదు. మరి సేవకురాలతో ఎక్కువ సంభాషణ చేస్తుంది. వాళ్ళ ఆడబడుచుతో ఎక్కువ ఇద్దరు కలిసారంటే బైబిలు దేవుడు అంతే, అదర్ మాటలు మాట్లాడదండి. గొప్ప చెప్పుకోవడం కాదు. కానీ మరి అటువంటి కోడల్ని, మరి మంచి అల్లుడిని నాకు ఆ దేవుడు దయచేసినందుకు మరి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇంకా ఎంతో చెప్పాలని ఉంది. మరి చెప్తే రోజంతా కూడా సరిపోదు. మరి నా కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు చేసిన అద్భుత కార్యాలకి, ఆశ్చర్య కార్యాలకి, మరణ పడకల నుండి మరి నన్ను 3 మార్లు లేవనెత్తిన దేవాతి దేవుడికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఎక్కువగా నా కోడలు ఉన్నట్టు, నా కూతురు ఉన్నట్టు, నా అల్లుడు ఉన్నట్టు భక్తిలో మరి నా కుమారుడు కూడా ఉండాలని నేను ఆశ కలిగి ఉన్నానండి. నా బిడ్డలు నాకు ఆస్తులు సంపాదించి పెట్టొద్దండి, ధనం సంపాదించి పెట్టొద్దు, నన్ను అందరం ఎక్కించొద్దు. కానీ మరి దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకుండా 4 రోజులు పస్తుండి 5వ రోజున గంజి తాగినా పర్వాలేదు, ఆయన పని చేస్తే నేను చూడాలని ఆశపడి ఉన్నానండి. మరి ఆ ఆశ నిమిత్తమే మరి మా పవన్కి మా పరిమళని ఇచ్చి పెళ్లి చేశానండి. మరి ఆస్తులు అంతస్తులు నాకు వద్దండి, దేవుడి కృపలో దేవుడిలో వాడబడాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి మీరు అందరూ కూడా ఆ విషయం కొరకు ప్రార్థన చేయమని, ముఖ్యంగా నా కుమారుడి కొరకు ప్రార్థన చేయమని, మరి నా సంఘం, నా సేవకులు ఒకరికొకరు ప్రార్థన చేసుకునే వారిగా మనం ఉండాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించారు. దేవుడికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువు నామమున ఈ సమయంలో మరి అద్భుతమైన సాక్ష్యం మనం విన్నాం. మరి దేవుడు ఎన్నో మేలులు, మరి కృప ఎంబడి కృప, ఆమె జీవితంలో చక్కటి అల్లుడు, చక్కటి కోడలు, చక్కటి కుమార్తె, మరి దేవుడు అన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు. ఇలాంటి సమయంలో నికోదేము ఒక పాట పాడి ప్రభుత్వం వస్తారు, రాబడతారు. మైకి దూరంగా పెట్టే పాడి సరైన పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ ప్రేమ ప్రేమకు నిలయమా, ప్రేమ ప్రేమ ప్రేమకు నిలయమా, ఏ స్థితిలోనైనా మరువని ఆధారమా, ఆశ్రయమా, ఆనందమా, అతిశయమా, ఆధారమా, ఆశ్రయమా, ఆనందమా, అతిశయమా, ప్రేమ ప్రేమ ప్రేమకు నిలయమా, ఏ స్థితిలోనైనా ఎండిపోయిన ఎడారిలో
ఊటలు నాలోన ప్రవహింపజేశావు. నిండిపోయిన ఎడారిలో నా జలనిధివైనావు. నీ జీవ ఊటలు నాలోన ప్రవహింపజేశావు. కష్టకాలమైనను నీ కృపను కోరువలేదు. దుఃఖ సమయమైనను నీ ప్రేమ వీడలేదు. కష్టకాలమైనను నీ కృపను కోరువలేదు. దుఃఖ సమయమైనను నీ ప్రేమ వీడలేదు. నీవే నీవే ఆధారమా. నీవే నీవే ఆశ్రయమా. నీవే నీవే ఆనందమా. నీవే నీవే ఆతిశయమా. ప్రేమా ప్రేమా ప్రేమకు నిలయమా. ఏ స్థితిలోనైనా దాడిలో ఓడిపోక విజయమునిస్తావు. నా బలహీనతలో ధైర్యమునిచ్చి నన్ను బలపరుస్తావు. దాడిలో ఓడిపోక విజయమునిస్తావు. నా బలహీనతలో ధైర్యమునిచ్చి నన్ను బలపరుస్తావు. నీలోనే నన్ను దాచావు. నీ రక్తం తోడుంచావు. దుర్ముఖగా నీర్పించగా అరచేతులు నన్ను దాచావు. నీలోనే నన్ను దాచావు. నీ రక్తము తోడుంచావు. దుర్ముఖగా నీర్పించగా అరచేతులు నన్ను దాచావు. నీవే నీవే ఉన్నావు. నీవే నీవే నా తోడుగా నడిచావు. నీవే నీవే నా మనవులు విన్నావు. నీవే నీవే నా ముందర నడిచావు. ప్రేమా ప్రేమా ప్రేమకు నిలయమా. ఏ స్థితిలోనైనా ఆత్మతో దినదినము నూతన పరిచావు. మధురమైన నీ మాటలతో నన్ను జీవింపజేశావు. ఆత్మతో దినదినము నూతన పరిచావు. మధురమైన నీ మాటలతో నన్ను జీవింపజేశావు. అలసిన వేళలను ఆదరణ చూపావు. ఘనమైన నీ ప్రేమలో నా అడుగులు స్థిరపరచావు. అలసిన వేళలో ఆదరణ చూపావు. ఘనమైన నీ ప్రేమలో నా అడుగులు స్థిరపరచావు. నీవే నీవే నా బలము. నీవే నీవే నా ఆధారము. నీవే నీవే నా గమ్యము. ప్రేమా ప్రేమా ప్రేమకు నిలయమా. ఏ స్థితిలోనైనా ప్రేమా ప్రేమా ప్రేమకు నిలయమా. ఏ స్థితిలోనైనా ఆధారమా ఆశ్రయమా ఆనందమా అతిశయమా. ఆధారమా ఆశ్రయమా
ఏ స్థితిలోనైనా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇలాంటి సమయంలో అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తుందో మరి చెప్పిన సాక్ష్యము కొరకు ఈ కుటుంబం ఏర్పాటు చేసిన కుటుంబం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్టు మాధురమ్మ గారు ముందు వచ్చారు. మాధురమ్మ గారు తర్వాత అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. ప్రభా ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ కృతజ్ఞత కూడిక అనేకులకి స్థలములు కూడుకుని ప్రభా మీ నామమును బహుగా మహిమపరిచే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహోగణుడ మహోన్నతుడ సర్వాధికారి సరస్వతి తండ్రి నాయన నీకు వందనాలు తండ్రి నాయన. ఇంకో నా దైవజను పట్టి నీకు వందనాలు తండ్రి నాయన. దైవజనుడు నాయన ప్రార్థన చేసిన ప్రతి గుడారంను కూడా దీవించి ఆశీర్వదించావు తండ్రి నాయన. తండ్రి అంతకంటే రెట్టింపుగా తండ్రి నాయన బిడ్డల ప్రార్థన కూడా మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఈ గుడారంలో ఏవైతే కొదువైతే ఉందో నీకు తెలుసు తండ్రి నాయన. తండ్రి మనుషులుగా ఉంటారు కానీ ప్రభా మరి వాళ్ళ మనసుల్లో ఆవేదన మీకు తెలుసు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి కన్నీరు తుడిచే దేవుడు తండ్రి నాయన. ప్రభా ఆవిడకేటి బాగానే ఉంది, ఇంత ఇల్లుంది, ఇంట్లో ఉన్నదని మేము అనుకుంటాం తండ్రి నాయన. మరి ఆ ఇరుకులు ఇబ్బందులు ఏతన నీకు తెలిసిన దేవుడు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి అంజలమయ్యన సిగ్గుపరచని దేవుడు అయ్యా ఈ స్తోత్రం తండ్రి నాయన. మరి ఇంకో తల్లిని ఎంతగానో ప్రేమించిన ఆయన ముందుగా మంచి అల్లుడిని ఇచ్చావు తండ్రి నాయన. 2 బిడ్డలు ఇచ్చావు, కూతురికి ప్రభా దీవించి ఆశీర్వదించావు తండ్రి నాయన. మరి ఎంతగానో మొరపెట్టారు తండ్రి నాయన. ఇంకో కోళ్ళ గర్భం కోసం తండ్రి నాయన. మరి ప్రభా అది కూడా నాయన కోరిక తీర్చావు తండ్రి నాయన. నీకు ఎంతో గొప్ప దేవుడు తండ్రి నాయన. ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుపడతారు తండ్రి నాయన. మీకు చెప్పుకుంటా తండ్రి నాయన. మరి కష్టాలు తీర్చే దేవుడు తండ్రి ఎంతగానో ఆశ్రదించి మంచి బిడ్డనిచ్చావు తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడ అలాగే కొడుకును కూడా జ్ఞాపం చేసుకోండి, మంచి పనిలోకి చెప్పిన పనిలోకి వెళ్ళేలాగా సాయం చేయండి తండ్రి నాయన. తండ్రి ఉన్నతిథిలో నాయన ఆ బిడ్డని అందరికి ముందు నిలబెట్టండి తండ్రి నాయన. మంచి పనిలోకి వెళ్ళి నాయన పరిశుద్ధాత్ముల సన్నిధిలో నిలబెట్టండి యేసయ్యా. మీ సన్నిధిలో ప్రతి వారం కూడా నాయన సన్నిధిలో కనిపించేలాగా సాయం చేయండి. కోళ్ళలాగైతే వస్తుందో కొడుకుని కూడా మందిరంలో నిలబెట్టండి ప్రభా. తండ్రి తల్లి ఏమి కోరుకోలేదయ్యా, నా కొడుకుని మందిరంలో నిలబెట్టమని కోరుకుంది ప్రభా. మీరు సాయం చేయండి తండ్రి నాయన. తండ్రి ఇంకో ఏప్రిల్ గారిని కూడా జ్ఞాపం చేసుకోండి నాయన. ఆవిడ సన్నిధి కూడా కేసిన వరదలో ఆత్మలను సంపాదించండి తండ్రి. మీరు మాట్లాడండి అయ్యా. మేము చెప్తే ఎవరో ఆలకించరు తండ్రి. హృదయాంశలు తీర్చండి. ఈ కుటుంబం అంతా కూడా నీ చేతులకు చెప్తూ వచ్చిన దైవజనులు ఏ వాక్యం చెప్తారో మా హృదయంలో భద్రపరుచుకునేలాగా మాకు మంచి మనసు ఇచ్చి మేము ఆ వాక్యాన్ని మళ్ళీ జ్ఞాపించుకునేలాగా సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పచెప్తూ ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి తీర్చుకోమని అడిగి పెడుకున్నాను ప్రమ తండ్రి. ఈ సమయంలో జ్యోతమ్మ గారు 5 నిమిషాలు ఆ వాక్యం చెప్తారు. అలాగే మరియమ్మ గారు అలాగే మార్తమ్మ గారు లాస్ట్లో ప్రార్థన చేయాలి, సిద్ధంగా ఉండాలి. ఓకే. హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవాతి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా. ఈ సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. మరి దైవజనులకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా కూటమి పెట్టుకున్న పవిత్ర గారి కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మనం కొన్ని మాటలు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వబడింది కాబట్టి 100వ కీర్తనలోంచి 3వ వచనం చూడండి. యెహోవాయే దేవుడని చదవండి, తెలుసుకొనిడి. చదువు. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలండి. చూడండి, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నమాట. మనం అంటే ఏం తెలుసుకోవాలి? యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలంటే. ఎందుకని? ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎందుకు ఆయన స్తుతించాలి?
ఎందుకు ఆయన మహింపరచాలి, ఎందుకు ఆయన గణపరచాలి? చాలా టయాల్లో మనం అంటాం, దేవుడిని ఎందుకు స్తుతించాలి, దేవుడు నాకు ఏం చేశారు, ఏం జరిగింది నా కుటుంబంలో ఏముంది, సమాధానం ఉందా, శాంతి ఉందా, నెమ్మది ఉందా, లేకపోతే నాకు ఒక గృహం ఉందా, లేకపోతే నా కుటుంబం బాగుపడిందని నేను దేవుడిని స్తుతించాలా అని మనం చాలాసార్లు దేవుడికి క్వశ్చన్ వేస్తూ ఉంటాం అన్నమాట. దేవుడిని అడుగుతూ ఉంటాం, ఎందుకు నిన్ను స్తుతించాలి, ఎందుకు నిన్ను మహింపరచాలి? ఎందుకండి మనం దేవుణ్ణి స్తుతించాలి? ఆయన మనలను పుట్టించాను గనక మనం ఆయన్ని స్తుతించాలి. మనం ఆయన వారం, ఆయన వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరమంట? ఆయన బిడ్డలం, ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలం. ఇంకొక మాట చూడండి, ఆయన ప్రజలమంట. ఎంత గొప్ప ధన్యత అండి! దేవుడికి బిడ్డలు కాగలిగిన వారు ఎంత ధన్యులు, ఆయనకు ప్రజలు కాగలిగిన వారు ఎంత ధన్యులు. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఎంత ధన్యులమండి. ఈ దినం, ఈ సమయం ఇక్కడ కూర్చొని కుటుంబ పక్షంగా మనం అందరం కూడా ఆయన్ని స్తుతిస్తున్నాం. ఈ సమయం లేని వారు, ఈ సమయాన్ని ఎరగని వారు, దేవుణ్ణి తెలియని వారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ ఆయన ఏం చేశారు? మిమ్మల్ని నన్ను కూడా ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా మనం చేర్చుకున్నారు. చూడండి, ఆయన మేపే గొర్రెలు అంటాం. దేని చేత మనం మేపబడుతున్నాం? దేని చేత మనం పోషించబడుతున్నాం? ఆయన వాక్యము చేత మనము పోషించబడుతున్నాం. ప్రతిదినము ఆయన వాక్యము చేత మనము మేపబడుతున్నాం. చాలాసార్లు మనం అనుకుంటాం, మనంతలో మనం నిర్ణయాలు తీసుకుని మనం బ్రతికేస్తాం అనుకుంటాం. కానీ ఆయన వాక్యం మనతో లేకపోతే మనం జీవించలేము. ఆయన వాక్యం మనతో ఉండాలి. ప్రతిదినము ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, తెలుసుకోవాలి దేవుడు ఏమై ఉన్నారు, ఆయన ఎలాంటి వారు, ఏమి చేయగలరు తెలుసుకోవాలంటే. ఇశ్రాయేలు ప్రజలంట దేవుణ్ణి రుచి చూచారంట, దేవుణ్ణి తెలుసుకున్నారంట. ఎందుకని మాట చెప్తున్నానంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు దేవుణ్ణంట ఆయన్ని చూశారంట, ఆయన భయంకరమైన కార్యాన్ని. చూడండి, ఒక సముద్రం పాయలు అయిపోవడం ఒక మంచి ఎలాంటి విషయం అది? అసలు ఎవరైనా ఎక్కడైనా చూసారా? ఎర్ర సముద్రం పాయలు అవ్వడం అంటే వాళ్ళకి అప్పటి వరకు అద్భుత కార్యాలు, 10 అద్భుత కార్యాలు అక్కడ ఐగుప్తులో చూశారు. కానీ అసలైన అద్భుత కార్యం ఎక్కడ చూసారో తెలుసండి? సముద్రం పాయలు అయిపోవడం వాళ్ళు చూసారంట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? వాళ్ళకి ఆశ్చర్యం వేసిందంట. దేవుడు గొప్పతనం తెలిసి ఎలుగెత్తంట దేవుణ్ణి స్తుతిస్తున్నారంట, అక్కడ ఆయన ఆరాధిస్తున్నారంట, ఆయన నామాన్ని మహింపరుస్తున్నారంట. ఎందుకని? శత్రువు చేతిలో నుంచి వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద వాళ్ళని నడిపించేస్తానంట. వాళ్ళకి అర్థం కాలేదంట. కొద్దిసేపు వాళ్ళు ఏమైపోయారో తెలుసా అండి? ఆశ్చర్యపడ్డారంట. అంటే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో దేవుడు అనుకోని కార్యాలు చేస్తారు, మనం ఊహించని కార్యాలు చేస్తారు. మనం అది ఆశ్చర్యపడతా ఉంటాం, ఏంటి ఇది నా జీవితంలో జరిగిందా, ఇది ఇలాగ దేవుడు చేశారా అని అంటే మనము ఆశ్చర్యపడతా ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే అండి మాట, కొన్ని సమయాల్లో మనము దేవుణ్ణి స్తుతించట్లేదు, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఆయనకి చెల్లించట్లేదు, మనం ఆయనకి ఇవ్వాల్సిన సమయము ఆయనకి ఇవ్వట్లేదు. ఆయన వేచి చూస్తూ ఉంటారంట. నేను చేసిన కార్యాన్ని బట్టి నేను విడిపించాను, ఒక బలహీనత నుంచి విడిపించాను, ఒక బంధకం నుంచి విడిపించాను, ఒక కుటుంబ శోధన నుంచి విడిపించాను. నా కుమార్తె నా పాదాల దగ్గరికి వచ్చి దేవా నీ స్తుతిస్తుందా లేదా అని ఆయన చూస్తారంట. ఎందుకని? మిమ్మల్ని ఆయన కలుగజేసుకున్నారు, నన్ను ఆయన కలుగజేసుకున్నారు. మనం మన తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాం భూమి మీదకి? ఆయన తన స్వహస్తాలతో గర్భంలో మనం సృష్టించి తల్లి 9 నెలలు మోసిందంటే ఎలాగండి? సాధ్యమేనా అది? ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉండడం సాధ్యమేనా? మన కడుపు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఆ బిడ్డ పెరిగినప్పుడు మన కడుపు ఇంత హైట్ వస్తుంది, ఆ బరువు మోయడం మనకు సాధ్యమేనా? మనం అనుకుంటాం 9 నెలలు నేను మోస్తున్నానని. కాదు, ఆ 9 నెలలు నిన్ను నీ బిడ్డని కూడా ఆయన మోస్తున్నారు. నీవు ఆ బిడ్డ నువ్వు ఏరయ్యే వరకు, భూమి మీదకి వచ్చే వరకు కూడా ఎవరు చూస్తున్నారు? ఎవరు నీ బాధ్యత తీసుకుంటున్నారు? నీ బిడ్డ బాధ్యత, నీ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? దేవుడు తీసుకుంటున్నారు. అందుని బట్టి ఆయన్ని స్తుతించాలంట. ఆయన చేసిన చిన్న కార్యాలు కాదు, మొత్తం ఆయన ఎన్ని కార్యాలు చేస్తే అన్నిటిని బట్టి అంట మన హృదయము ఆయన పాదాల దగ్గర కుమ్మరించబడాలి. మీకు నా మాటల్లో ఒక్కొక్కసారి ఒక వర్డ్ రాంగ్ వస్తుంది, ఎందుకంటే నేను తెలంగాణలో ఉండొచ్చు అనమాట. నాకు కొంచెం అక్కడ లాంగ్వేజ్ వస్తుంది, మీరు ఏమనుకోవద్దు. అది అక్కడ అలవాటు అయిపోవడం వల్ల ఇప్పటికీ కూడా కొంచెం ఒక వర్డ్ అర్థం కాదు. అందుకని నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, దేవుడు తన బిడ్డలను ప్రేమించిన రీతిగా ఎవ్వరు కూడా ప్రేమించలేరు. ఏ వ్యక్తి, ఏ మనిషి ఎవ్వరు కూడా ప్రేమించలేరు.
ఎందుకంటే తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న జనాంగం మనం. మన కోసం ప్రాణం పెట్టారు ఆయన, మన కోసం రక్తం కార్చారు ఆయన. ఆయన యొక్క రక్తాన్ని భూమి మీద ఒలికించి వెలపెట్టి మిమ్మల్ని నన్ను కొనుక్కున్నారు. అందుని బట్టి మనం స్తుతించాలి. మనం బ్రతికున్నందుకు ఆయన స్తుతించాలి. మనం ఈ రోజు జీవిస్తున్నందుకు ఆయన స్తుతించాలి. మనం తింటున్న ఆహారాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి. ఆయనకు జనులైనందుకు ఆయన స్తుతించాలి. ఆయన వారమైనందుకు మనం ఆయన్ని స్తుతించాలి. చూడండి, గొర్రెల కాపరి గొర్రెలు మేపుతాడు. గొర్రెలు మేపడం సాధ్యమేనా? చెప్పాలి, గొర్రెలు మేపడం సాధ్యమేనా? ఒక గొర్రెల కాపరి ఒక పొలంలో ఒక రోడ్డు మీదకి గొర్రెలను తోలుకొని వెళ్తాడు. అది సాధ్యమేనా? కొన్ని ఇటు వెళ్ళిపోతాయి, కొన్ని అటు వెళ్ళిపోతాయి, కొన్ని అటు వెళ్ళిపోతాయి. ఎంత నేర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి గొర్రెల కాపరికి కదండి. ఒక కుటుంబాన్ని నడపాలన్నా, ఒక కుటుంబాన్ని బలపరచాలన్నా, ఒక వ్యక్తిని ఆయన వైపుకు మళ్ళించుకోవాలన్నా కూడా ఆయనకి అంతే సహనం అంటాం. మనం ఎన్నోసార్లు కోల్పోతూ ఉంటాం, దేవుణ్ణి విడిచిపెడతా ఉంటాం, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా మర్చిపోతూ ఉంటాం. మనం ఎన్నో విషయాలు విడిచిపెట్టేసే వారంగా మనము ఉన్నాము. కానీ ఆయన అంటున్నాడు, మీరు నా ప్రజలు, నేను మేపు గొర్రెలు, నేను నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నాను కాబట్టి మీరు నన్ను స్తుతించాలి. మీరు సజీవంగా ఉన్నారు, అందుని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఆయన కార్యాలు ఈ బైబిల్ గ్రంథంలో అనేకములు ఉన్నాయి. మనం ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి, స్తుతించాలి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నువ్వు, ఇశ్రాయేలును ఆరిన నేల మీద నడిపించిన దేవుడు నువ్వు, ఎరుకో గోడలను కూల్చిన దేవుడు నువ్వు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభు అనంట. చేతులెత్తి ఆయన్ని స్తుతించాలంట. చూడండి, మనం ఒక గృహం ఇస్తే దేవుణ్ణి స్తుతిస్తాం కదండి. మన కుటుంబంలో ఒక మంచి కార్యము జరిగితే దేవుణ్ణి స్తుతిస్తాం. ఒక గర్భఫలం ఇస్తే దేవుణ్ణి స్తుతిస్తాం కదా. అదే కాదంట, అంతకంటే ఎక్కువ నిన్ను కలిగి ఉన్నందుకు దేవా నీకు స్తోత్రాలు. ఈ దినం వరకు నేను ప్రాణాలతో ఉన్నానంటే నీకు స్తోత్రాలు. ఎందుకంటే బయటికి వెళ్ళి లోపలికి వస్తే మనది కాదు. మనం ఎంత మంచిగా బయట తిరిగినా కూడా శత్రువు ఎటు నుంచి ఎలా దాడి చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి ప్రతి దినము కూడా ఈ ఆత్మను ఎవరి పాదాల దగ్గర పెట్టాలి? దేవుడు పాదాల దగ్గర పెట్టి ఆయన్ని స్తుతించే వారంగా మనం ఉండాలి. ఆయన ఘనపరచాలి, ఆయన గొప్ప చేయాలి. మన కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు దేవుడిని ఎక్కువ స్తుతించాలి, ఎక్కువ మహింపరచాలి. ఆ సమయంలో మనకి స్తుతి రాదు, మనం చేయలేం. కానీ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళంట మనం స్తుతించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తారంట. ఒక ఆవిడ కోసం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు తెలిసిన ఒక సహోదరి గారు అన్నమాట. కుటుంబంలో భర్త చనిపోయారు, బిడ్డలిద్దరూ కూడా త్రాగుబోతులు అయిపోయారు. ఆవిడకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆవిడతో దేవుడు మాట్లాడుతున్నారంట, నువ్వు నన్ను స్తుతించు, నువ్వు నన్ను గణపరచు. ఆ సమయంలో ఆవిడ చేయగలదండి ఆ పని? భర్తను కోల్పోయింది, బిడ్డలిద్దరు కూడా త్రాగుబోతులు అయిపోయారు. ఇక్కడ దేవుడు స్వరం ఏం మాట్లాడుతుంది? నువ్వు నన్ను స్తుతించు. ఆ మాట రాగానే ఆవిడ లోబడిందంట. ఎందుకు దేవుడు నాతో చెప్తున్నారు నేను స్తుతించాలని చెప్పి ప్రతి దినము అంట ఈ భర్త చనిపోయింది బాధను పక్కకు పెట్టి, బిడ్డలో త్రాగుబోతులన్న బాధను పక్కకు పెట్టి యేసయ్యను స్తుతించడం మొదలు పెట్టిందంట. తన పుట్టుక నుంచి కూడా దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడితే పెద్ద కుమారుడు రోడ్డు మీద వెళుతున్నాడంట. చిన్న యాక్సిడెంట్ జరిగిందంట. అబ్బాయి రోడ్డు పక్కన పడిపోయాడంట. పడిపోతుల్లోకి ఎవ్వరూ లేరు, ఎవ్వరూ చూడట్లేదు. అప్పుడు ఒక దర్శనం అబ్బాయి దగ్గరికి వచ్చిందంట. ఒక వ్యక్తి తెల్ల బట్టలు వేసుకుని వచ్చి చెయ్యి పట్టి లేపి కూర్చోబెట్టారంట. అబ్బాయికి అర్థం కాలేదంట, ఎవరున్నారు ఏంటి, అసలు ఎవరు చేస్తున్నారు, ఎవరైనా ఇంత తెల్ల బట్టలు వేసుకుని నా దగ్గరికి వచ్చారు, నేను తాగుబోతున్నా కదా అని చెప్పి అక్కడ కూర్చొని అలా ఆలోచించుకుంటా ఎలాగైతే లెగిసి ఇంటికి వచ్చాడంట. వచ్చి వాళ్ళ అమ్మతో చెప్తున్నాడంట, ఇలా జరిగింది, నాకు దెబ్బలు తగలలేదు కానీ నాకు స్పృహ పోయింది, ఎవరో ఒక ఆయన వచ్చి చెయ్యి పట్టుకున్నాను లేపారు. ఎందుకు జరిగింది కార్యం? ఈ తల్లి ఏం చేసింది? దేవుణ్ణి స్తుతించింది. చిన్న కుమారుడు అండి, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఏం చేశాడో తెలుసా అండి? కాలేజీకి వెళ్లకుండా తన ఫ్రెండ్స్తో తిరుగుతూ తాగుతూ కాలేజీ ఎగ్గొట్టి చదవడం మానేసి ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఆ బిడ్డనంట ఒక టైంలో పోలీసులు పట్టుకున్నారంట. పట్టుకొని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేశారంట. వేస్తుల్లోకి చదువు పాడైపోద్ది కదండి, కేసు పెడితే ఇంకా అబ్బాయికి ఏమీ అర్థం కావట్లేదంట. ఆ శవసాలు అందులో కూర్చొని ఏంటి నా పరిస్థితి, నా చదువు పాడైపోద్ది, నా మీద కేసు ఫైల్ అయిందంటే నన్ను పట్టుకుంటారంటుంటే అక్కడ ఒక దేవదూత అబ్బాయితో మాట్లాడుతుందంట.
నీ తల్లి నీ కోసం కన్నీరు కారుస్తుంది. నువ్వేం చేస్తున్నావు? దేవదూత సూటిగా మాట్లాడుతులోకి ఈ అబ్బాయికి భయం పుట్టుకుందంట. ప్రార్థించాడంట మోకాళ్ళేసి. ఆ పోలీస్ ఆయన వచ్చి బయటికి తీసుకొచ్చి, ఇంకెప్పుడు ఇలాంటి పని నువ్వు చెయ్యొద్దు, నువ్వు చదువుకొని భవిష్యత్తు పాడవుతుంది, నీ మీద నేను కేసు రాయట్లేదు, ఇంకెప్పుడు ఇలా చేయకని చెప్పి పంపించేశాడంట. ఎందుకు జరిగింది కార్యం? తల్లి దేవుడు మాటకు లోబడి దేవుణ్ణి స్తుతించింది. 2 బిడ్డలు మారిపోయారండి. 3 కూడా దేవుణ్ణి స్తుతించి మందిరానికి వెళ్తున్నారు. అంటే స్తుతి చేయడములో అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తుతించడంలో దేవుణ్ణి మహింపరుస్తేనంట ఆయన మనల్ని ఘనపరుస్తారంట. మరి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మాటలు బట్టి దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమున చక్కటి మాటలు మరి జ్యోతమ్మ గారు వినిపించారు. ఈ సమయంలో తమ్ముడు జానపాలు, సమయం చాలా అయి ఉన్నది, మరి భక్తులకి కొద్దిగా ఆకలి వేస్తుంది, టైం అయిపోతే 10 నిమిషాల వాక్యం విందాం. లాస్ట్లో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. సంతోషం ఉన్నవారు అందరినీ చేతులు ఆకాశం దగ్గరగా ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. ఇంతవరకు మా సహోదరి పవిత్రి గారు మరి ఏర్పరిచినటువంటి ఈ స్తుతి కూడికలో ప్రభుని స్తుతించాం, ప్రార్థించాం, ప్రభుని ఆరాధించాం, సాక్ష్యం విన్నాం, దేవుని మాటలు ధ్యానించాం. అది మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో ఆశీర్వాదము. దేవుని స్తోత్రం. మొదటిగా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మా ఆత్మీయ తండ్రి నాన్నగారు మోసే గారికి, అలాగే తోటి సేవకులు అన్నయ్య గారికి, నాన్నగారికి, అలాగే సంగమగా కూడొచ్చి మీరందరికీ ఈ కూడికను ఏర్పరిచి ఇంత చక్కటి అవకాశాన్ని ప్రభుని స్తుతించడానికి మనకు కల్పించినటువంటి సహోదరి పవిత్రి గారి కుటుంబానికి, వారి బంధువులకు, ఈ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ పక్షముగా, మరి ప్రభు మందిరాల పక్షముగా, కుటుంబాల పక్షముగా మన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. 146వ సంకీర్తన 5వ వచనం. 146వ సంకీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు ధన్యులుగా చేస్తానంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ చేరువచ్చిన మనందరికీ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కూడా దేవుని ఎదుట ఆశీర్వదించబడాలి, దేవుని దీవెనలు పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి, మేలులు పొందాలి. నా జీవితంలో ఏదో ఒక కార్యము జరగాలి, నేను ఆశించలేదు నా జీవితంలో నెరవేర్చబడాలని ఈ ఉదయకాలంలో ఈ కృతజ్ఞత కూడికలో మనందరము కూడా ప్రార్థించాం. ఈ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే, ఈ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయాలంటే, ఈ ప్రార్థనను బట్టి మన జీవితంలో మన కోరికలు దేవుడు సిద్ధింపజేసి, మన ఆలోచన యావత్తను సఫలము చేసి మన జీవితంలో ధన్యులుగా మార్చాలంటే, భాగ్యవంతులుగా మార్చాలంటే దేవుని వాక్యం జలవిస్తుంది. ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో వారిని దేవుడు ధన్యులు చేస్తారంటున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వారు ప్రార్థన వింటానంటున్నాడు, వారు మనవి ఆలకిస్తానంటున్నాడు, వారి విజ్ఞాపనాలకి ఇస్తానంటున్నారు, వారి కోరిన రేవుకు వారిని చేరుస్తానంటున్నారు, వారు ఆశించిన దానిని వారి జీవితంలో దేవుడు సఫలం చేస్తానంటున్నారు. అది నెరవేర్చబడాలంటే నీవు, నేను, మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? ఆశ పెట్టుకున్న వారికి అంటే దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఎంతమందికి దేవుని సహాయం కావాలి? అవి అంత అప్పులున్నాయా? నవ్వారంటే అప్పులున్నాయి. బలహీనతలు ఉన్నాయా? నవ్వుతున్నారంటే, తల ఊపుతున్నారంటే ఉన్నాయి. కష్టాలు ఉన్నాయా? మొహాలు తెల్లబారిపోయారంటే ఉన్నాయి. వాటన్నిటి నుంచి ఇడిపించగలడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. అయితే నీవు నేను చేయవలసిన పని ఏంటంటే ఆయన మీద
ఆయన మీద ఏం పెట్టుకోవాలి? ఆశ పెట్టుకోవాలి. ఆశ ఈ తెలుగు బైబిల్లో ఆశ పెట్టుకోవాలని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో హోప్ ఇన్ ద లార్డ్. ఎవరి మీద? ప్రభు మీద నిరీక్షణ పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఏం పెట్టుకోవాలి మనం? నిరీక్షణ. అండ్ స్టీవెన్సన్ గారు చక్కగా పాట రాశారు. ఏ ఆశ లేని వేళ నేను కృంగు విన్న వేళ నేనున్నాను నీతో అంటూ నా చెంత చేరావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్నటువంటి బలహీనతలు, మనకున్నటువంటి సమస్యలను బట్టి మనకు ఆశలు లేకపోవచ్చు. అంటే ఇంకా నా జీవితం అయిపోయింది అనుకోవచ్చు, నా పని అయిపోయింది అనుకోవచ్చు, ఇంకా నేను బ్రతకలేను అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం జలవిస్తుంది, నీవు గాని నా మీద గాని ఆశ పెట్టుకుంటే నేను నీకు సహాయం చేస్తాను. దేవుని స్తోత్రం. ఎవరు నీకు సహాయము చేయకపోయినా, ఎవరు నిన్ను ఆదుకొనకపోయినా, ఎవరు నిన్ను సేదతీర్చకపోయినా నేను నీ పక్షముగా నిలబడతాను. దేవుని స్తోత్రం. నేను మీకు సహాయము చేస్తాను. అందుకే దేవుని వాక్యం జలవిస్తుంది, నిరీక్షణ గలవారులారా బంధింపబడియో బాధల చేత, కష్టాల చేత, నిందల చేత, అవమానముల చేత, బలహీనతల చేత, తెగుల చేత, వ్యాధుల చేత, భయంకరమైన శోధనల చేత బంధింపబడియు నిరీక్షణ గలవారులారా తిరిగి మీ కోటను ప్రవేశించుడి, రెండొంతులుగా నేను మీకు మేలు చేసేదనని జక్కరియా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం ప్రవక్త ద్వారా, జక్కయ్య ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు బాధల్లో ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన శోధనలో ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన దుఃఖములో ఉన్నారు, నిరుత్సాహ స్థితిలో ఉన్నారు. అలాంటి వారితో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. బంధింపబడిన వారు, నిరీక్షణ గలవారు మీ కోటను మరలా ప్రవేశించండి, రెండొంతులుగా మీకు మేలు చేస్తాను. ఒక వంతు కాదు, ఎన్ని వంతులు? ఆమె ఎన్ని వంతులు? 2 వంతులు. దేవుని స్తోత్రం. మన కోట ఏది అమ్మ? మన కోట ఏది? మన కోట ఏది? కోట షాప్ కాదు, రేషన్ షాప్ అనుకుంటున్నారు, అది కాదు. మన కోట ఏది? కోట అమ్మా, దేవుని స్తోత్రం. మన కోట ఏంటి? దేవుని మందిరం. ఈ మందిరానికి నీకు ఎన్ని సమస్యలున్నా, నీకు ఎన్ని బాధలున్నా, నీకు ఎన్ని కష్టాలున్నా, నీకు ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని శోధనలు నిన్ను చుట్టుముట్టినా, ఎన్ని అవరోధనలు నిన్ను కృంగదీసినా, వాటిని ఏటిని లెక్క చేయకుండా నిరీక్షణతో నీవు రేపు సమయాన దేవుని మందిరంలో కనబడితే గనక, ప్రభును స్తుతిస్తే గనక, ప్రభును ఆరాధిస్తే గనక, ప్రభును గణపరిస్తే గనక రెండొంతుల మేలు దేవుడికి చేస్తానంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండొంతుల మేలు, రెండొంతుల ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మన కోటను ఏం చేయాలి? మరలా ప్రవేశించాలి. అంటే ఈ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వేం మానకూడదు? ఏం మానకూడదు? మందిరాన్ని మానకూడదు. బంధువులు వస్తే పక్కన పెట్టు, ఏదైనా సమస్యలు వస్తే పక్కన పెట్టు, ఏదైనా బాధలు కలిగితే పక్కన పెట్టు, ఏదైనా నింద, అవమానం, దుఃఖం కలిగితే పక్కన పెట్టు. నువ్వు దేవుని మందిరానికి రా, దేవుని మందిరంలో కనబడు, దేవుని మందిరంలో ప్రభుని స్తుతించు. నీ నిరీక్షణను బట్టి ప్రభువు నీకు సహాయం చేసి రెండొంతుల ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాలు పొందుకున్న వారు అందరూ ఎలా ఉంటారు తెలుసా? ధన్యులుగా ఉంటారు. ఎంత ధన్యతో తెలుసా? ఏ కార్యాలు దేవుడు చేస్తాడో తెలుసా? ఏ సహాయం దేవుడు చేస్తాడో తెలుసా? అదే 146వ కీర్తన చివరి వచనాల్లో 7వ వచనాల నుంచి మనం చదివితే, బాధపరిచే వారికి ఆయన న్యాయము తీర్చును. ఏం చేస్తారని దేవుడు? అమ్మ, బాధపరిచేవాడు వారికి ఎవరైనా నేను బాధపరుస్తున్నాను, ఎవరైనా మిమ్మల్ని దుఃఖపరుస్తున్నారు అనుకోండి, మీరు బాధపడుతున్నారు అనుకో, దేవుడు మీకు నాకు ఏం చేస్తాడు? న్యాయం తీస్తాడు. ఎప్పుడు? నువ్వు నిరీక్షణతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు, నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే న్యాయము తీర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రం. రెండోది ఏమంటున్నాడంటే అక్కడ ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయను. దేవుడి స్తోత్రం.
అంటే దేవుడు నీకు కొరత లేకుండా, ఏ కొదువ లేకుండా, ప్రపంచమంతా తిండి లేక అల్లాడిపోయినా ఖగోళము చేత ఏలియాను పోషించినట్లుగా దేవుడు మనల్ని కూడా పోషిస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ జనమే కాదు, ఇంకెంత ముందు వచ్చిన వండి పెట్టేటువంటి కృప, ఆశీర్వాదం దేవుడు ఇస్తానంటున్నాడు. ఇంకా చదువుతే అక్కడ అంటూ ఉన్నాడు కదా, యెహోవా గుడ్డివారి కన్నులు బంధింపబడి వారిని విడుదల చేయును. యెహోవా ఏం చేస్తాడంటే, మూడోది బంధింపబడిన న్యాయం తీస్తాడంట, రెండోది ఆకలి తీస్తాడంట, మూడోది బంధింపబడిని విడుదల చేస్తాడు. నువ్వు ఏ కట్ల చేత బంధింపబడ్డావో, ఏ అప్పుల చేత, ఏ తెగుల చేత, ఏ బలహీనతల చేత నువ్వు పట్టి పీడించబడుతున్నావో, ఏ బంధకాలంలో ఉన్నావో, ఆ బంధకాల నుంచి దేవుడు ఏం చేస్తాడంట, విడుదల ఇస్తాడంట. దేవుడి స్తోత్రం. 4 చూస్తాడంట, గుడ్డివారి కనులు ఆ మనలో ఉన్నటువంటి చీకటి దేవుడు తీసేస్తాడంట. దేవుడి స్తోత్రం. అని గుడ్డోడికి ఏం కనబడదు, కళ్ళు కనబడవా? గుడ్డోడికి ఏం కనబడదు, ఎవరో కనబడరు. గుడ్డోడికి ఏమి అంటే కనిపించేదంతా ఎలా కనిపిస్తుంది, చీకటి. చీకటి దేవుడి చీకటి తీసివేసి వెలుగు మయముగా దేవుడు మనం చేస్తానండి. దేవుడి స్తోత్రం. ఎలా చేస్తాడంటే మనల్ని వెలుగుగా చేస్తాడు. అంటే మనలో చీకటి, మనలో ఉన్నటువంటి చీకు చింతలు, ఇరుకు ఇబ్బందులు దేవుడు తీసివేసి మనలో గొప్ప వెలుగుతో నింపేస్తానంటూ ఉన్నాడు. ఎప్పుడు నువ్వు ఆయన కోటను మరలా నిరీక్షణతో ప్రవేశించినప్పుడు. దేవుడి స్తోత్రం. 5వదిగా త్వరగా కృంగిన వారిని లేవనెత్తు. మనందరము కృంగిపోయిన వారం ఒకప్పుడు. మోసే నాన్నగారు అడుగు పెట్టారు, మన ప్రాణంలో తెప్పరిల్లాయి. దేవుని స్తోత్రం. మన బ్రతుకులో లేచి నాట్యమాడాయి. ప్రభుని స్తుతించే కృపలో మనందరం నడిపించబడ్డాం. దేవుని స్తోత్రం. దేవుడు కృంగిన వారిని లేవనెత్తువాడు. మనం కృంగిపోయే స్థితిలో ఉన్నాం. మనకున్న సమస్యలు, బాధలు, కష్టాలు బట్టి వేసారిపోయి కృంగిపోయి దుఃఖిస్తున్నామేమో. దేవుడు ఆయన సన్నిధికి మనం రాగలిగితే, ఆయన మీద ఆశ పెట్టుకోగలిగితే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తారంట, లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరో తెలుసా, పెంట కుప్ప మీద ఉండే దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టగలదు. దేవుని స్తోత్రం. 6వదిగా మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నాడు, నీతిమంతులను ప్రేమించువాడు. ఎవరు ప్రేమిస్తాడు దేవుడు? నీతిని కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడు, చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా దేవుడు ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు. బైబిల్ గ్రంథంలో అంజులు కూడా, ఎవరో అంజులు రాజులు కూడా నీతిని కలిగి ఉన్నారు. కొర్నేలు కూడా నీతిని కలిగి ఉన్నారు. దేవుడు అలాగని దేవుడు వారిని తోసివేయాల, వారిని కూడా దేవుడు ఏం చేశాడు, ప్రేమించాడు. దేవుని స్తోత్రం. దేవుడు మంచి వారిని విడిచిపెట్టేవాడు కాదు. మనలో మంచి ఉన్నంత కాలము ఎవరు మనలను విడిచిపెట్టినా, ఎవరు మనలను చేరదీయకపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు మనల్ని చేరదీస్తాడు. ఆయన మనలను ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం. చివరిగా అక్కడ రాయబడి ఉంది, చదివితే పరదేశులను కాపాడువాడు. ఏం చేస్తాడు దేవుడు? కాపాడుతాడంట. లైన్ గా చూస్తే న్యాయం తీరుస్తాడంట, ఆహారం దయచేస్తాడంట, విడుదల దయచేస్తాడంట, కన్నులు తెరవజేస్తాడంట, లేవనెత్తుతాడంట, ప్రేమిస్తాడంట, కాపాడుతాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఆదరిస్తాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు దేవుడు? ఆదరిస్తాడు. ఈరోజు సేవకులుగా మేము వచ్చి వెళ్ళిపోవచ్చు. ఒక్కోసారి సేవకులు ఫోన్కి దొరకకపోవచ్చు, అందుబాటులో లేకపోవచ్చు, సంఘం లేకపోవచ్చు. కానీ నీవు కానీ దేవుడి మీద ఆశ పెట్టుకుంటే దేవుడు నిన్ను పదే పదే దర్శించి ఆయన మాటల చేత నిన్ను పలకరించి నిన్ను ఆదరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఒక గంట ఉంటారు, ఒక రోజు ఉంటారు, ఒక వారం ఉంటారు. కానీ నిత్యము మనతో ఉండి మనల్ని ఆదరించగలే వారు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు, ఆయన నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం. ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకిచ్చి, ఈ దీవెనలన్నీ దేవుడు మనకిచ్చి, రెండంతుల మేలు మన జీవితంలో కలుగజేసి మనలను ధన్యులను చేస్తానంటూ ఉన్నారు. మనలను భాగ్యవంతులను చేస్తానంట, మనల్ని గొప్పవారిని చేస్తానన్నాడు. అలా ఎవరైనా బైబిల్ గ్రంథంలో దేవుడి మీద ఆశ పెట్టుకొని, లేదా దేవుని నిరీక్షణ కలిగి రెండంతుల ఆశీర్వాదం పొందేరా?
అని ఆలోచిస్తే ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? యోబు. దేవుని స్తోత్రం. యోబుకు వచ్చిన కష్టాలు ఈ రోజున ఎవరికైనా వస్తే ఎన్నే తాడో నుయ్యో గొయ్యో అమ్మ, తాడో నుయ్యో గొయ్యో చూసుకొని వెనక ముందు ఆలోచించకుండా, ఎవరు పిలిచినా పట్టించుకోకుండా ఒక తుర్రు అని పరిగెత్తి దూకేస్తున్నాం. తుర్రు అని మొన్న ఒక రామరపేటలో పాపం నాకు తెలిసిన ఆయన ఏదో ఇంట్లో చిన్న గొడవ వచ్చి ఏదో అన్నారని మనం నుంచి యోబు చనిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు దేవుడు అంటున్నాడు, నా మీద ఆశ పెట్టుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మీద ఆశ పెట్టుకో, నా యందు నిరీక్షణ ఉంచు. నేను ఎవరైతే నిందించారో వారే నీ కోసం గొప్ప చెప్పేవారుగా చేస్తాను. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారే నీ దగ్గరకు వచ్చి సహాయం వేడుకునేవారుగా చేస్తాను. ఎవరైతే నిన్ను కాదన్నారో వారే నీ కాళ్ళ దగ్గర కూర్చొని చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోదు. చచ్చి సాధించకన్నా బతికి సాధించు. చచ్చి సాధించేదేమీ లేదు. చచ్చి సాధించేదేమీ లేదు. ఆత్మహత్య చేసుకున్నాం అనుకో, అయ్యో పాపం చచ్చిపోయాడు అంటారు, తిడతారు. ఇంకా ఏం చేస్తారు? తిడతారు. ఏ పోయగాలు వచ్చింది వీడికి, ఎందుకు చచ్చిపోయాడు? అది బతికి సాధించవచ్చు కదా, చదవచ్చు కదా, పని చేసుకోవచ్చు కదా, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, వ్యాపారం చేసుకోవచ్చు కదా, తన కాళ్ళ మీద నిలబడచ్చు కదా, బతకచ్చు కదా అని మాట్లాడుతుంది పయ్యో పాప అని. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఒకవేళ ఎటువంటి నిరుత్సాహ స్థితిలో ఉన్నావో, ఏ బాధల చేత, ఏ కష్టాల చేత, ఏ నిందల చేత, ఏ అవమానం చేత, ఏ బలహీనతల చేత నువ్వు కృంగిపోయి ఉన్నావో, నా మీద ఆశ పెట్టుకో. మీకు మీ జీవితంలో మీ ఆశని నెరవేరుస్తాను. దేవుని స్తోత్రం. భక్తిహీనుల ఆశ భంగమైపోతుందేమో కానీ నీతిమంతుల ఆశ దేవునికి సంతోషం కలిగజేస్తారు. దేవుని స్తోత్రం. యోగుకు వచ్చిన కష్టాలు అంతే కష్టాలు, భయంకరమైన కష్టాలు, భయంకరమైన ఒక్క వెంబడి శోధన వెనక శోధన, శోధన వెనక శోధన, కష్టం వెనక కష్టం, బాధ వెనక బాధ, దుఃఖం వెనక దుఃఖం, వేదన వెనక వేదన. కానీ యోబు అంటే తన నిరీక్షణను తన స్నేహితుడు వచ్చి అంటాడు, యోబు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవుని స్తోత్రం. యోబు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఈ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నిజంగా మనము యథార్థంగా బతికి, నీతిగా బతికి, దేవునికి ఇష్టలుగా బతికి, మనకి ఎన్ని కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఉన్నా నిరీక్షణతో ఆయన ఎదుకు రా. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఇచ్చిన వాక్యమును నీ జీవితంలో గొప్ప చేస్తాడు. ఆయన ఇచ్చిన వాక్యమును నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చేం చేస్తావు? స్తుతించు. 42వ కీర్తన చివరి వచ్చిన 12వ వచ్చిన అన్నాడు, నా ప్రాణమా, 103 కాదమ్మా, నా ప్రాణమా నీవేళ కృంగి 146, 12, నా ప్రాణమా నీవేళ కృంగి నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుని స్తోత్రం. యోబు అలాగే స్తుతించారు. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చారు, యెహోవా ఇసుకొని పోయాను. ఎవరిని విడిచిపెడతా? దేనిని విడిచిపెడతా? నా దేవుని మందిరాన్ని, ప్రభుని స్తుతించడం నేను విడిచిపెట్టాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను విడిచిపెట్టను. నేను ఎవరినైనా విడిచిపెడతాను. కాకపోతే అవసరమైతే దేవుని కొరకు భార్యని విడిచిపెడతాను, భర్తను విడిచిపెడతాను, పిల్లల్ని విడిచిపెడతాను, స్నేహితులు విడిచిపెడతాను, నాకున్న ఆస్తులు, బంధు బలగం అన్ని విడిచిపెడతాను. కానీ నా దేవుని మాత్రం విడిచిపెట్టను. దేవుని స్తోత్రం. నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను. నా దేవుని స్తుతించడం మానను. నా దేవుని స్తుతించడం ఒక కీర్తన కూడా చక్కగా పాట కూడా రాశాడు. ఆరాధన మానను, స్తుతించుట మానను. అసలు నువ్వు దేవుని మందిరాల్లో కనబడితే అమ్మా నువ్వు మానవలేదో తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడో కనబడతాం, ఎప్పుడో నిలబడతాం, ఎప్పుడో మైకట్టుకుంటాం. ఆరాధన మానను, స్తుతించుట మానను. ఆరాధన పను స్తుతించుట మానను.
సింగర్లు ఎక్కడ లేరు, మన చర్చిలోనే ఉన్నారు, కానీ పాడరు, కనబడరు అంతే. ఏంటి నేను ఒకటి చెప్తున్నాను, సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు ఏ పని చేసుకుంటావు, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం చేసుకుంటావు, నువ్వు ఏ ఊరు వెళ్తావు, ఏ ఫంక్షన్కి వెళ్తావు, వెళ్ళు. ఆదివారం దేవుని మందిరంలో ఉంటే, ఆదివారం దేవుని స్తుతిస్తే, నువ్వు ఆదివారం దేవుని ఆరాధిస్తే, నేను దేవుని ఆదివారం గణపరిస్తే దాని ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? రెండొంతులుగా. దేవుని స్తోత్రం. యోబు అంటున్నాడు, నా నిరీక్షణకు యథార్థ ప్రవర్తన, నా నిరీక్షణకు ఆధారము ఏమిటి? ఆధారం అంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామము స్తుతింపబడును గాక, యెహోవా నామము గణపరచబడును గాక, యెహోవా నామము మహిమపరచబడును గాక. మనం స్తుతించాలి. అదే కీర్తన, నా ప్రాణమా నువ్వేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నువ్వేళ తొందరపడుతూ ఉన్నావు. మన దేవుడు ఎవరు అనుకుంటున్నావు? మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అనుకుంటున్నావు? మన ఆశ పెట్టుకున్న దేవుడు ఎవరు అనుకుంటున్నావు? మనం నిరీక్షణ కలిగి ఉన్న దేవుడు ఎవరు అనుకుంటున్నావు? లోకంలో ఉన్న వారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయనది లేనిది ఉన్నట్టుగా చేయగలడు. పరిస్థితులు మార్చగలవాడు, మన స్థితిగతులను మార్చగలవాడు, మన బ్రతుకులను మార్చగలవాడు, మన ఆశించిన దేవుడు మన జీవితంలో నెరవేర్చగలవాడు, మన బ్రతుకులను ధన్యులుగా చేయగలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో పాట అందరి నోటంటే ఆడుతుంది. ఏంటది? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించేవాడవు, మా పక్షముగా ఉండి అమ్మా జయమిచ్చేవాడు. ఇది ఎవరికి సాధ్యం? ఒక్క నా యేసుకు తప్ప ఎవరికి సాధ్యము కాదు. ఆయనకు సమస్తము సాధ్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకున్న అప్పుల నుంచి విడిపించుట, నీకున్న బలహీనత నుంచి విడిపించుట, నీకున్న కష్టాల నుంచి విడిపించుట, నీకున్న శోధల నుంచి విడిపించుట, నీకున్న ఇబ్బందుల నుంచి విడిపించుట, నీకున్న ఆకలి దప్పిలి కరువులతో ఉన్న కరువులోంచి నేను విడిపించుట, నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు చేయుట ఆయనకు సాధ్యము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? ఎర్ర సముద్రం 2 పాయలు చేసినవాడు, మన్నాను కురిపించి ఇశ్రాయేలు ప్రజలను పోషించిన వాడు, శత్రువులతో యుద్ధము చేసి ఆయన ప్రజలకు జయం ఇచ్చిన వాడు, వాగ్దానము చేసి నెరవేర్చి కానాను దేశమును తెచ్చి ఆనందింపజేసిన వాడు. ఆయనకు అసాధ్యమని ఏదియో లేదు. అందుకే ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవరు తన దేవుడు అయినా యెహోవా మీద ఆశ పెట్టుకునో, నిరీక్షణ కలిగి వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. ఈ రోజు సహోదరు పవిత్ర దేవుని మీద ఆశ పెట్టుకున్నారు, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇల్లు అమ్మేదాం అనుకున్నారు, కానీ ఆ దేవుడు సహాయం చేస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. అమ్మకుండా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోడలు పాపం 2-3 సార్లు గర్భం కూడా పోయింది, అయినా నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏంటి? తెల్లటి దొర కుమారుని ఇచ్చాడు దేవుడు, దొరలాంటి కుమారుడిని ఇచ్చాడు. చాలా అందంగా ముద్దాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగం కోసం ఏమైపోద్దా అనుకున్నారు, కానీ నా దేవుడు సహాయం చేస్తాడు. నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన నమ్మదగిన వారు, ఆయన వద్దకు వచ్చేవారికి ఆయన సహాయం చేయక మానడు అని నిరీక్షణ కలిగి ఉంది. ఆ జీవో కూడా పాస్ అయ్యింది, పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది, శాలరీ పెరిగింది. ఈ రోజు ప్రభువుని ఎంత ఘనముగా గణపరుస్తూ మనందరికీ ప్రేమ విందు సిద్ధపరిచారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో నిరీక్షణ ఉండిపోయింది, ఇంకొక ఆశ ఉండిపోయింది. తన కుమారుడు కూడా దేవుని సన్నిధికి ఇన్ని చేసిన దేవుడు ఇది చేయలేడా? దేవుని స్తోత్రం. ఇన్ని చేసిన దేవుడు ఇది చేయలేడా? నువ్వు స్తుతించు, నువ్వు దేవుని ఆరాధించు, నువ్వు దేవుని కనపరచు, దేవుని మందిరంలో కనబడు, దేవునికి నీ ఆశను తెలియజేయి. దేవుని స్తోత్రం. దేవునికి నీ కోరికను తెలియజేయి, దేవునికి నీ ఇష్టమును తెలియజేయి, దేవుడికి నీ అవసరమును చెప్పుకో. దేవుడు 2 మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు తొందరపడక, కంగారు పడక, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనను స్తుతించు. స్తుతించుట మన పని, పరిస్థితి మార్చుట ఆయన పని. దేవుని స్తోత్రం. స్తుతి మన స్థితిని ఈ రోజు ఇక్కడ మనం చేసిన స్తుతి కుమారుడి యొక్క స్థితిని
మార్చునుగాక. ఆమేన్. మనందరి స్థితిని మార్చునుగాక. ఆమేన్. మన కుటుంబాల స్థితిని మార్చునుగాక. ఆమేన్. మన సంఘాల స్థితిని మార్చునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరిని దేవుడు రెండొంతుల మేలుతో నింపునుగాక. ఆమేన్. దంజులుగా నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రతి ఇంట ఇటువంటి స్థుతి కూడికలు జరుగునుగాక. ఆమేన్. ఇటువంటి స్థుతి కూడికల ద్వారా దేవుడు మహిమపరచబడునుగాక. ఎన్నో మేలుతో మనందరం నింపబడి ఆనందించి ఆయన సాక్షులుగా బ్రతుకుదుముగాక. ఆమేన్. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. రేపు ఆదివారం మనందరం దేవుని మందిరంలో నిరీక్షణతో కనబడుదుముగాక. అటు కృప దేవుడు అందరూ అనుగ్రహించి నడిపించునుగాక. సమీక్షణ గారు అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువు నామమున హల్లెలూయా. మరి చక్కటి మాటలు, చక్కటి పాటలు, చక్కటి ప్రార్థనలు మరి జరగడానికి మంచి వాతావరణం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. చాలా సంతోషదాయకము. సమయం చాలా అయింది. త్వరలో నేను గుర్తుమగా మరి కొన్ని మాటల గురించి నేను చూస్తాను. బయట ఉన్న వారందరూ కూడా శ్రద్ధగా విందాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. 5వ అధ్యాయము 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఏ ధ్వని? ఆనందధ్వని చేయుదురు. ఈ రోజున మరి ఈ వాక్యము, ఈ వాగ్దానాలు పవిత్ర గారి జీవితములో ప్రభు నెరవేర్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు కారణము ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో మరి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, దుఃఖములో, సంతోషంలో, అన్ని విధములుగా అన్ని సమయంలో మరి ప్రభుని పవిత్ర గారు వెంబడించారు. అది శోధన వచ్చిన, బాధ వచ్చిన, సంతోషం వచ్చిన, దుఃఖం వచ్చిన ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభుని ఆశ్రయించారు. నిజమే, అక్కడే కదా నిన్ను ఆశ్రయించేవారు అందరూ కాదు, అందరూ. ఎవరైతే దేవుని ఆశ్రయించేవారు ఉంటారో దేవుడు అంటాడు, నేను వారిని కాపాడు. మరి ఎన్నో బాధలు, మరి కోవిడ్ టైంలో 4 చాలా చనిపోవాలి, చాలా ఇబ్బందులు, చాలా భయంకరమైన సమస్యలు ఏమండి పవిత్ర గారి జీవితంలో వచ్చాయి. కానీ అవన్నిటి నుంచి దేవుడు కాపాడి బ్రతికించి సమాజంలో, సంస్కృతిలో, సంఘంలో ఒక సాక్షిగా ప్రభు ఆమెను వాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఇప్పుడు తన కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో సంఘంలో సేవకులు అనేక స్థలాన్ని పిలిపించి ఏం చేస్తుంది? ధ్వని. ఏ ధ్వని అంట? ఆనంద ధ్వని. మనందరం కూడా ఇంతవరకు ఏం చేస్తాం? చెప్పాలి. ఆనందముతో, సంతోషంతో, కృతజ్ఞత స్థితులతో ధ్వని చేస్తాం. నిజమే, ఈ వాక్యము అందరి జీవితములో నెరవేర్చబడుగాక. అందరికంటే కృప అనుగ్రహించుగాక. విడిగా అయిపోయింది అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకొక మాట నేను చెప్తాను చూడండి. 34:10 చూడండి. సింహం పిల్లలు లేపుగలవే, ఆకలి యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు అంటే మొత్తం మంచి పేరు, ప్రతిష్ఠలు, సిరి సంపదలు, భార్య, పిల్లలు, మనవలు సమస్తమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, సింహం పిల్లలు ఆకులు ఉంటాయా? అడవికి సింహము రాజు. ఏది కావాల్సింది తింటుంది, తృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అవసరమైతే సింహం పిల్లలైనా ఆకలిగా ఉంటాయి. కానీ నన్ను ఆశ్రయించేవారు, నన్ను వెంబడించేవారు, నాకు ప్రార్థించిన వారిని, నన్ను మహిమపరిచిన వారిని ఏ మేలు చేయక నేను వండును. ప్రైజ్ లార్డ్. మరి ఇక్కడ 20వ గ్రంథంలో భక్తుడు అంటాడు చూడండి, మైక్లో చదవాలి మాట్లాడండి. 20వ గ్రంథం 17 మొదటి భాగం అనుకుంటాడు. 17:5 వస్తుంది అంటాడు. అంటే చాలా మంది, కొంతమంది దేవుడిని ఆశ్రయించారు. ఎవరిని ఆశ్రయిస్తారు? మనుషుల్ని ఆశ్రయిస్తారు, మనుషుల్ని వెంబడిస్తారు, మనుషుల సహాయం కోరుకుంటారు, మనుషుల మీద వారు ఆధారపడతారు. అట్టు రీతికున్న బిడ్డలతో, అట్టు రీతికున్న జన సమూహముతో, అట్టు రీతికున్న మరి ప్రజలతో
దేవుడు ఏమని మాట్లాడతాడు ఒక్కసారి మనసు పెట్టి మనం ఆలోచించేద్దాం. యెహోవా యెహోవా ఇలాగు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి నరులను ఆశ్రయించి శరీరులను శరీరం తనకు ఆధారముగా శరీరం తనకు ఆధారముగా చేసుకొనుచు చేసుకొనుచు తన హృదయమును తన హృదయమును యెహోవా మీద నుండి యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. అంటే మన హృదయం విని టైం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? దేవుడి మీద ఆనుకుని ఉండాలి. హల్లెలూయా. చాలా మంది కొంతమంది అందరి కాదు ఉండదు, కొంతమంది ఉంటారు వారు లోకం మీద మనుషుల మీద ఆధారపడతారు. దేవుడు వాక్యం అంటుంది, నీ హృదయము నా మీద ఆధారపడాలని ప్రభు. నీవు నన్ను వెంబడించాలి, నన్ను ఆశ్రయించాలి, నీకు ఏ మేలు కుదవై ఉండదో. ఏమంటే ఒకవేళ ఒక ద్వారం ఒక మేలు మూయబడితే బైబిల్ అంటుంది, ఒక్క ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరుస్తాను. ఎప్పుడు వారు గట్టిగా చెప్పగలుగుతున్నావా? గట్టిగా దేవుని స్తోత్రం. ఒక్క ద్వారము ఒక్క కార్యం ఆగిపోతే అనేకమైన కార్యములు ప్రభు చేయగలడు. అందుకే మనం ఎప్పుడు కూడా, నేను ఈ మధ్యన ఒక మాట చెప్తున్నాను, మనం పుట్టినది మొదలుకొని దేవుడు పిలిపి వచ్చే వరకు న్యాయ పోరాటం చేయాలి. ఏ పోరాటం? అందరూ చెప్పండి. ఏ పోరాటం అండి? న్యాయ పోరాటం. దేవుడు మనల్ని పిలిచిన వరకు మన పోరాటం జరుగుతూనే ఉంటుంది. శత్రువులతో, సాతాను శక్తులతో, ఏమండి దురాత్మ సమూహములతో మన కళ్ళు తెరిస్తే చాలు శోధకుడు మన కల ముందు వస్తుంటాడు. ఈ శోధన కాలంలో రకరకాల మనుషులు మనకు ఎదురున్నప్పుడు మనం దేవుని ఆశ్రయించి నమ్మకముగా న్యాయ పద్ధతిలో మనం నడుచుకుంటే ప్రభు అంటాడు, నన్ను వెంబడించిన వారికి ఏ మేలు వధువై ఉండదు, అన్ని మేలులతో వారు నింపేస్తాను. దేవుని స్తోత్రం. అంటే దేవుడిని ఆశ్రయించడం ఏంటి? దేవుడిలో స్థిరత్వంగా ఉండడం, దేవుడు పనుల్లో నమ్మకంగా ఉండడం. ప్రార్థన చేస్తున్నావా? ఏదో మేలులు జరిగితేనే కృతజ్ఞత కోటాలు కాదు, మేలులు జరగకపోయిన యోబు వలె కృతజ్ఞత కోటాలు పెట్టడం కాక. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు చక్కటి మాటలు మనం విన్నాం. ఏమంటే మన కష్టాల్లో కూడా దేవుడు స్తోత్రాలు చెల్లిస్తే నీ నమ్మకతను చూసి నీ యొక్క నీ హృదయం ఎవరి మీద, నా మీద అనుకున్నదని ప్రభు ఆనందించి, ప్రభు నీ బిడ్డ నా మీద అనుకున్నది, ఈ బాధల్లో ఈ శోధనలో నన్ను ధృవీకరించలేదు, నన్ను విడిచిపెట్టలేదు, నా మీద ఆధారపడ్డది. నిజమే, పవిత్ర జీవితంలో చాలా బాధ. కొన్నిసార్లు చనిపోవాలని మాట కూడా ఆమెనట్లుండొచ్చు. ఎందుకంటే అలాంటి బాధల్లో కూడా స్థిరముగా దేవుని వెంబడించింది. ప్రైజ్ లార్డ్. అది బైబిల్ వాక్యం చదివిస్తుంది. నీ హృదయము, నా హృదయము, మన హృదయాలు దేవుడి మీద ఆనుకో. ఎవరి మీద అండి? దేవుని ఆశ్రయించాలి. ప్రభా, నువ్వే నా సహాయకుడు, నువ్వే నా యొక్క ఆశ్రయము, నా దుర్గము, నా కేడుము, నువ్వు తప్ప నాకు వేరే మార్గము లేదు ప్రభాని రోజుకి విధమైన మనం ప్రార్థన చూసుకొని దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి పట్ల మన కృతజ్ఞత బుద్ధి కలిగి మనం నడిస్తే దేవుడు అంటాడు, నీవు ఎప్పుడు సంతోషించుడిగా చేస్తాను. ఆ మొదటి మాట చదవండి. 5:18 నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించరు. హల్లెలూయా. అందరూ ఈ అవకాశము దేవుడు ఒకరికి ఇచ్చేవాడు కాదు, అందరికీ దేవుడు ఇస్తాడు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరలా ఏమంటాడు? నీవే వారిని కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిత్యం అంటే చెప్పాలి, ప్రతిరోజు ఏమండి, ప్రతి ఆదివారం ఉన్నాడు. ఏమండి, ప్రతి రోజు దేవుడికి అనుకూలమైన భక్తి మనం చూసినప్పుడు ప్రభు అంటాడు, ఏ మేలు చేయక మానవుడు. మరి బాబు కొరకు ఎన్నో కోటాలు పెట్టి, ఏమంటే గెలవ పొలం కోసం, మరి నిజమే తమ్ముడు చెప్పినట్లుగా అనేక మేలు చేశాడు. ఆ ఒక్క మేలు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మరొక మాట నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మన హృదయము దేవుడి మీద ఆధారపడాలి. కీర్తన 46 చదవంటారు. 46 దేవుడు మనకు ఆశ్రయమునే ఉన్నాడంట. చదవాలి మైకిల్ చదవంటారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రైజ్ లార్డ్.
నమ్ముకున్న దగ్గర సహాయకుడు. ఆపదలో ప్రభుని మనము నమ్ముకున్నాం, వెంబడించాం. ప్రభు పేరుట మనము దేవుడి నామాన్ని మహిమపరిచాం. ఆపదలు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఆపదలు వస్తాయి. ఆపదలు లేని మనిషి ఎవరు భూమి మీద? అందరూ కూడా ఆపదలు, రకరకాల సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో మనం ఎప్పుడైతే నిలుస్తుంటామో ప్రభు అంటాడు, నా ఎదురు నిలుస్తున్నావు, నీ ఎదురు నిలుస్తుంటాను, నువ్వు గొప్పగా ఫలించేవాడిగా నేను చేస్తాను. దేవుడికి స్తోత్రం. ప్రభు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకరించి ప్రార్థించారు. రాజస్కరం వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన చేస్తారు. ప్రభా ఇంతవరకు శ్రేష్టమైన మాటలు ఇచ్చారు. పాటల ద్వారాగా, ఆత్మహారం ద్వారాగా మహిమ పరుచుకుంటారు. ప్రభా నేను ఏమనిచ్చు, నేను ఆశ్రయించేవాడిని. ఏ మీరు కదువై ఉన్నదా ఈ వాగ్దానాలు ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామములో నెరవేర్చబడును గాక. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆశీనుడానికి స్తోత్రము. నాయన ఇదిగో నా తండ్రి, నీ పిల్లలు ప్రభా, దేవా సంఘ బిడ్డలందరూ ప్రభా అనేక స్థలాల నుండి ప్రభా ఈ స్థలానికి తీసుకొని వచ్చావు తండ్రి. దేవానికి వందనాలు వందనాలు ప్రభా. ఇదిగో నాయన కుమార్తె జీవితంలో నా తండ్రి ఎన్నో కష్టాల నుండి ప్రభా, ఎన్నో ఇరుకులు ఇబ్బందుల నుండి ప్రభా తండ్రి నీకు వందనాలు వందనాలు నాయన. దేవా కోడలనైనా గర్భం లేనప్పుడు ప్రభా, దేవా ఎంతో వేదన ప్రభా. నా తండ్రి సంఘం అందరూ ప్రార్థన చేసి ఉన్నాం తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. దేవా నా తండ్రి నేను నీకు మొర్ర పెడితే నువ్వు ఉత్తరమిస్తానని చెప్పావు తండ్రి. అలాంటి ఉత్తరం ఇచ్చేవు నాయన బిడ్డకి నాయన. మంచి కుమారుని ఇచ్చేవు తండ్రి, నీకు వందనాలు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి కుమార్తె నాయన దేవా గృహం అమ్మేయాలని చెప్పి దేవా ఎన్నో దినాలు చెప్పింది ప్రభా. సంఘంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభా దేవా నా తండ్రి ఆ బిడ్డకి నాయన మంచి బహుమానాన్ని అయినా నా తండ్రి దేవా తన జాబుని మరలా రెట్టింపు చేసేవు తండ్రి, నీకు వందనాలు వందనాలు నాయన. ఇదిగో ప్రభా తన కుమారుడు నాయన తన నిమిత్తము నాయన తన మారు మనసు పొంది రక్షణ పొందేది సన్నిధిలో నిండారైతుడుగా, యథార్థవంతుడుగా, నమ్మకస్తుడిగా దేవా బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవా ఈ గృహంలో నీవే యజమానుడిగా, అధికారిగా, న్యాయకుడిగా, నడిపించేవారిగా ఉండండి తండ్రి. అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని ఇదిగో నీ సేవకులు నిలబెట్టుకొని ప్రభా అద్భుత రీతిగా నాయన నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఆయన. అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని ఇంకనూ జరగవలసే కార్యక్రమంలో మీరుండి ఈ కార్యాన్ని సఫలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన జయించిన దేవుడికి స్తోత్రాలు చెప్తాను. స్తోత్రం గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. త్వరగా మాత్రం గారు ముగించుకుందాం. అలాగే ప్రార్థనలో ఉన్నప్పుడు అందరూ పలుముసుకున్న ప్రార్థన ప్రభా ఈ వీధి వారి గ్రామస్తులు అందరికీ రక్షణ శాంతి సమాధానం తెలుసుకుంటాం. ఈ భూమిని ఏర్పాటు చూసుకుని బిడ్డలను ఆశీర్వదించుకుంటాం, బలపరుచుకున్నాం. అందరూ ప్రతి ఒక్కరు ప్రార్థనపూర్వకంగా స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కరుణామయుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అదిగో ముఖ్యంగా తండ్రి మా దైవ సేవకుని పెట్టి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజమే తండ్రి, మా సేవకుడు ఎంతో దుఃఖంతో ప్రభా, యాదనతో, భారంతో తండ్రి నాయన సంపాదించుకున్న ఆత్మలో తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. అదిగో తండ్రి దినాన్ని ఎలాగున్నామంటే కేవలం ఆయన కన్నీరు ప్రభా, ఆయన రోదన తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. ఆయన పెట్టి ఎన్నో వందనాలు చెల్లించున్నాం తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. మా మధ్యన లేడని అనుకోవచ్చు కానీ ప్రభా మాలోనే ఉన్నాడని మేము నమ్ముతూ జీవిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ సేవకుని పెట్టి ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ సేవకుడికి ఇచ్చిన బిడ్డలను పెట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలందరినీ కూడా ప్రభా నీ సన్నిధిలో తండ్రి నాయన నీ సేవలో నడిపించుకున్న విధానాన్ని పెట్టి నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి నాయన. వారికి ఇచ్చిన బిడ్డలను పెట్టి, వారికి ఇచ్చిన భార్యలు పెట్టి ప్రభా
వారికి ఇచ్చిన కుటుంబాలు పెట్టి కూడా నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి, వారి సేవను ఫలించండి, అభివృద్ధి పరచండి ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, ముఖ్యంగా తండ్రి పవిత్రాన్ని పెట్టి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజమైన ఆయన బిడ్డ తెలియని రీతిలో తండ్రి నిన్ను అమ్మడించింది ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డని ఎంతగానో పట్టుకున్నావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతో భయంకరమని వ్యాధుల ప్రభా, మరణాలైనప్పటికీ నీ ప్రభా అన్నిటి నుంచి ఆ బిడ్డని ఎంతగానో ఇడిపించావయ్యా. నీ స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ జీవితంలో అనేకమంది మేళ్ళు, అనేకమంది కార్యములు చేసావయ్యా. నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో బిడ్డ మరణకాలం నుంచి ఎంతగానో ఆ బిడ్డని నేవనెత్తావు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని నీ సన్నిధిలో ఒక సాక్షిగా బిడ్డని నిలబెట్టుకున్నా ప్రభా. నీ స్తోత్రాలు. ఇచ్చిన కుమారుని బట్టి ప్రభా, ఇచ్చిన కుమార్తెని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా వారిద్దరిని ప్రేమించి ప్రభా చక్కని అల్లుడిని ఇచ్చావు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. చక్కని బిడ్డలని ఇచ్చావు ప్రభా, ఇద్దరు కుమారుని ప్రభా. నీ స్తోత్రాలు. అలాగే ఇదిగో చక్కని కోళ్ళని ఇచ్చావయ్యా. నీకు వందనాలు ప్రభా. చక్కని కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి కుమారుడు కూడా ప్రభా నీ సన్నిధిలో ఉండాలనే తల్లి ఆశ తండ్రి. నీకు వందనాలు ప్రభా. నిజమే తండ్రి, అందరూ ఉన్నట్టు ఆ కుమారు కూడా నీ సన్నిధిలో ఉండాలని ప్రభా మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం తండ్రి. నీ స్తోత్రాలు. ఆ కుమారుని కూడా నీ సన్నిధికి వచ్చేలా సహాయం చేయండి. ఆ తల్లి ఆశలు నెరవేర్చండి ప్రభా. ఆ తల్లి కోరికలు నెరవేర్చండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. నాయన కుటుంబం అంతా నీ సన్నిధిలో వర్దెల్లా సహాయం చేయండి. ఇచ్చిన కుమారుని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. చిన్న కుమారుని పెట్టి నీకు వందనాలు ప్రభా. కుమారు కూడా ఇంకా ఆయుష ఆరోగ్యం ఇచ్చి నాయన కుమారుని బలపరిచి అభివృద్ధి పరచండి ప్రభా. నీ స్తోత్రాలు. ఆ తల్లికి ఇచ్చిన కుటుంబం అంతటిని బట్టి నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇగో ఆ బిడ్డకి సాకారంగా ఉన్న తల్లిని బట్టి పాస్టమ్ గారిని పెట్టి కూడా నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపం చేసుకొని ఆ బిడ్డ చేసిన సేవని పరిచయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు ఇప్పుడు ఇంకా బిడ్డను బలపరచండి, అభివృద్ధి పరచండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ఇప్పుడు వరకు పాటల్లో మీరున్నారు, కంఠాలు ముట్టారు, స్వరాలు ముట్టారు, సాచుకులో మీరున్నారు ప్రభా. అలాగే ఇదిగో ఇద్దరు కుమార్తెలు నీ సిలువ సాక్షిని మరిపరుచుకొని ఆయన అనేక మనిషాలు బోధించున్నావు ప్రభా. నీ స్తోత్రాలు. కుటుంబానికి కావాల్సింది నాయన మాకు కావాల్సిన అత్తమానం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇని ఎవరు వినియోగించుకున్నా ప్రభా, ఇనే మాటలు వినియోగించుకునేలా సహాయం చేసి నడిపించండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ఇదిగో తండ్రి ఆది నుంచి అంచు వరకు మీ నామానికి మయం తెచ్చుకోమని ప్రభా. ఇగో నాకంటే ముందు చేసిన ప్రార్థన అన్నింటి మీద ఆస్తునుడు నన్ను నమ్ముతూ ప్రభా ఈ చిన్న ప్రార్థన వేసే పెరడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పెట్టారు కదా ఏంటది ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. స్తోత్రం స్తోత్రం. ప్రేమ కనికరం గల దేవ తండ్రి, ఇదిగో దేవ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు వందనాలు యేసయ్యా. ప్రత్యేకంగా ప్రభా ఇదిగో తండ్రి పవిత్ర గారు పెట్టిన ఈ యొక్క కూడిక అంతట్లో మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఆది నుంచి అంతం వరకు నడిపించిన విధానం బట్టి మీకు కోటి కోటి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఎందు నిమిత్తం అయితే ఈ కూటమి పెట్టారో మీకు తెలుసు ప్రభా. మరి సాక్ష్యం చెప్పిన రీతిగా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నిండారుగా వారి కుటుంబానికి కావాల్సిన ధన సమృద్ధిని, ఐశ్వర్యంను, ఆయుష్ను దయచేసి నీ కృపలో భద్రపరచమని, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని రీతిగా తండ్రి ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రభా ఏ అవసరంతో వచ్చారో, ఏ అనారోగ్యంతో వచ్చారో, ఏ ఆర్థిక ఇబ్బందితో వచ్చారో ప్రభా ప్రతి ఒక్క అవసరతను తీర్చి మీ కృపలో భద్రపరచమని మన ప్రభువుని ప్రేక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మార్తమ్మ గారు వచ్చింది ప్రార్థన చేస్తారు. మనం ముగించుకుందాం. అందరూ నిలబడదాం, లేచి నిలబడదాం. స్తోత్రములైన స్తుతుల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వత్రికారిని బంగారు పాదం సాగి స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి ఆది నుంచి వరకు ఇప్పుడు వరకు ఆరాధనలో ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పాటల్లో ఉన్నావు, కంఠాలు ముట్టని స్వరాలు తినిపించావయ్యా. అయ్యా నా తండ్రి ముగ్గురు ద్వారా వర్తమానాలు వినిపించావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదంతా మాకు ఇచ్చినది నీకు స్తుతులు స్తోత్రం. మాకంటే ముందు వచ్చి ఇక్కడ ఉన్నది నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యే సేవకులను బట్టి నీకు స్తోత్రాలు అయినా, మా దైవదాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు అయ్యా. సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఇక్కడ పెట్టుకుని కూటుకుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు. నీ బంగారు పాదం స్వామి, ఈ
పవిత్రాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ బాబా బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఆయా బిడ్డ ఎన్నో శ్యామలు ఎన్నో అతి కష్టాలు పడ్డానని చెప్పింది అయ్యా. అయ్యా ముందు కీడానం వచ్చిన తర్వాత మేలు పొందిచ్చావు బాబు, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలయ్యా. ఆ బిడ్డకి ఇచ్చిన బిడ్డల బట్టి నాయన కుమారుడు కోళ్ళను మనవని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయా కూతుర్ని అల్లుడిని బిడ్డలను బట్టి నీకు స్తోత్రము తండ్రి. ఆయా పాస్టర్ అమ్మ గారికి నేను ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సేవను నడిపించిన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు అయ్యా. ఆయా పవిత్రాన్ని కూడా జాబ్ ఇచ్చినందుకు తండ్రి, అన్నట్లే మేలు చూపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డను ఇంకా ఘనంగా మర్యాదగా నా తండ్రి బలమైన చాచికలో వాడబడిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డను దీవించి ఆచరించినందుకు నీకు వందనాలు. ఇంకా ఏమైతే కొనులున్నాయో గురం పట్ల తండ్రి, మాకైతే తెలుగు ప్రభు కొనులన్నీ తీర్చింది దేవాది దేవుడా. ఆ కొనులకు కూడా ఆశపడి ఆశగాలి పెనం తుట్టుపచ్చారన్నావయ్యా. ఈ గురానికి అంతగా తక్షింపబడేలా సహాయం చేయి. ఆ బిడ్డను కూడా బలపరిచి తెరబచ్చి నాయన మంచి ఆరోగ్యవంతురాల గురించి తండ్రి. ఆ బిడ్డ నాయన నా తండ్రి మన సంఘాన్ని పట్టుకోవదలేదు ప్రభు, ఆ సంఘాన్ని సంకాపను పట్టుకోవదలేదు దైవద్దాన్ని పట్టి నీకు స్తోత్రాలు. అలా నీకు వందనాలు. ఆ బిడ్డ చేసిన వ్యాపారాన్ని బట్టి నేను జాబుని బట్టి ఆ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ఆయా కూడొచ్చిన మా సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని బట్టి అక్కర్ల అవసరంలో బాధలు శ్రమలు కష్టాలు బట్టి నీకు వందనాలు. అయ్యా ఏ బిడ్డకి ఏ సమస్యలతో వేదలతో బాధలతో వచ్చినారో అయ్యా నీకు తెలియని ఏం లేదు, నీకు అసాధ్యమైనది ఏం లేదు అయ్యా. నువ్వు చేసిన మేలు చెవులకి ఎనబడుకుంటే కాపాడి మేలు చేసింది అవ్వ. మా సంఘానికి నా తండ్రి ఎన్నో మేలు చేసావు, ఎన్నో కార్యములు చేసావు అయ్యా. ఈ పవిత్ర కుటుంబంలో ఎన్నో మేలు ఎన్నో కార్యములు చేసావు బాబు, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆది నుంచి అంచు వరకు ఆరాధనలో ఉన్న పాటల్లో ఉన్న కంటాలు ముట్టని స్వరాలు తినిపించావయ్యా. వాక్కులో ఉన్న తండ్రి సమయం నాకు ఇచ్చిన బట్టి నీకు ఏడాది వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసే పట్టి అడుగు వేడుకుంటున్నా పరమ తండ్రి. అందరూ చేతులు ఆకాశం వైపు చాలి. చాలా మంది ఉన్నారు, ప్రార్థన చేసిన సమయం లేదు, మరి లేటుగా వచ్చారు కనుక మరి ఇంతవరకు శ్రేష్టమైన ప్రార్థన ఆరాధన కార్యక్రమం అంతా జయప్రదంగా జరిపించిన దేవునికి మరి సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా ఆరాధన ద్వారా ప్రభు నామ మహింపరచబడింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఆయన పిల్లలైన మనందరికీ మరి ఈ యొక్క కుటుంబుని ఏర్పాటు చేసుకున్న పవిత్ర కుటుంబానికి రక్త సంబంధాలందరికీ సంఘములకు సంఘ సావాసం ఉన్న బిడ్డలందరికీ ఈ దినములు కూడా జరుగుతున్న కార్యక్రమాలకు ఆయన కృపా కనికరము కాపుదల ప్రసన్నత ఆయన ఆశీర్వాదాలు ఆయనకు నిండు దీవులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. కుటుంబాన్ని బలపరచునుగాక. యెహోషువ కుటుంబంలో దేవుడు మందిరములు బలపరచునుగాక. బిడ్డలందరూ దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమంలో పాల్పంచిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని విలువ గ్రామస్తులు అందరినీ ఆశీర్వదించి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రభు సిద్ధపరచునుగాక. 15వ తారీఖు జరుగుతున్న సువార్త క్యాంపును మరి మంచి వాతావరణం గ్రహించి నడిపించునుగాక. ఆయా స్థలాల్లో జరుగుతున్న మీటింగులు కూటాలు అవన్నీ కూడా జయప్రదముగా జరుగునుగాక. అడ్డులు ఆటంకాలు ప్రతి విధమైన శోధన బలహీనతలు యేసు నామములో దూరమవునుగాక. మనందరి మీద ఆయన ఒక కాంతి ప్రకాశించి నడిపించునుగాక. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని వారి గాయములన్నీయు బాగు చేయువాడని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. క్రీస్తు మహారాజుకి రానే ఉన్నారు రాజుకి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వందన సమర్పణ.